యాడ పుట్టి ఆడ పెరిగి ఆడ చచ్చి పోతిరో, నేల తల్లే కన్న తల్లై ఒడిన చేర్చుకున్నదా, ఒక్కసారి కన్ను తెరిచి అమ్మా అని మీరంటారా, కొడుకులాకు కొరివి పెట్టే రాత రాసి పోతిరా. దేహమంతా పాటై ప్రవహించినవాడు, దేశమంతా ప్రసరించినవాడు ప్రజా యుద్ధ నౌక కామ్రేడ్ గద్దర్. కాలికి గజ్జె కట్టి భుజం మీద గొంగడి వేసుకొని పాటై ప్రజా ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచినవాడు, ప్రజల నాల్కల మీద నాట్యమాడినటువంటి వాడు ప్రజా యుద్ధ నౌక గద్దర్. అలాంటి గద్దర్ మరణించి నేటితో ఏడాది పూర్తవుతుంది. గద్దర్ లేకపోయినా పాటై బ్రతికున్నాడు. గద్దర్ మన మధ్య లేకున్నా గద్దర్ ఇంకా బతికే ఉన్నాడు. కానీ గద్దర్ లేని లోటు ఎలా ఉంది? ఆ కుటుంబం ఈ విషాదం నుంచి తేరుకుందా లేదా? గద్దర్ యొక్క ఆశయాన్ని ఆ కుటుంబం ఏ విధంగా కొనసాగిస్తుంది అనేటువంటి దాన్ని డయల్ న్యూస్ ప్రేక్షకుల కోసం ఎక్స్క్లూజివ్గా అందించేందుకు గద్దరన్న సమాధి దగ్గర మనం ఉన్నాం. గద్దరన్న కుటుంబంతో మాట్లాడదాం. యాడ పుట్టి యాడ పెరిగి యాడ సచ్చి పోతిరో, నేల తల్లే కన్న తల్లై ఒడిన చేర్చుకున్నదా. గద్దర్తో ఏ ప్రజా ఉద్యమం ప్రారంభం కాలేదు. గద్దర్తో ఏ ప్రజా పోరు ఆగిపోలేదు. కానీ గద్దర్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. గజ్జె కట్టి ఆయన ఆడిన తీరు, గొంగడి వేసుకొని ప్రజల కోసం ఆయన గర్జించిన విధానం ఎవ్వరు అంటే ఎవ్వరు కూడా భర్తీ చేయలేరు. ఈ రోజుకి గద్దర్ లేక ఏడాది. గద్దర్ లేని ఈ ఏడాది ఎలా గడిచింది? ఆయన కుటుంబ సభ్యులు ఆ లోటును ఎలా ఫీల్ అవుతున్నారని మాత్రమే కాకుండా గద్దర్ ఉన్నప్పుడు గద్దర్ లేనప్పుడు కూడా ఆ కుటుంబం మోస్తున్న నిందలు ఆరోపణలు అన్నీ ఇన్ని కావు. మరి ఆ నిందలకి ఆరోపణలకి ఎవరు సమాధానం చెప్పాలి? గద్దర్ ఆశయాన్ని ఎవరు ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి? ఈ సమాధానాలు వెతుక్కుందాం. లెట్స్ ఇన్వైట్ గద్దర్ డాటర్ వెన్నెల ఆన్ టు ద హాట్ సీట్ విత్ విజయ్ సాధు. వెన్నెల గారు నమస్తే. నమస్తే. వెల్కమ్ టు డయల్ న్యూస్. థ్యాంక్ యూ. ఈ రోజుకి సరిగ్గా ఏడాది. నాకు ఆ జ్ఞాపకాలు, ఆ రోజు జరిగినటువంటి సిచ్యువేషన్స్ మొత్తం అంతా కూడా కళ్ళ ముందునే మెదులుతున్నాయి. ఎందుకంటే ప్రజా ఉద్యమాలపైన, ప్రజల కోసం పనిచేసినటువంటి తీరుపైన గద్దరన్న వేసినటువంటి మార్క్ అది. అలాంటి మార్క్ వదిలేసి గద్దరన్న వెళ్ళిపోయారు. ఈ ఏడాది ఏం లోటు కనిపించింది? ఆయన లేని లోటు ఎలాగూ లోటే, కానీ అంతకన్నా ఎదకోత ఎలా ఉంది అసలు? ముందుగా ఈ ఇంటర్వ్యూకి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు సాధు అన్నకు, డయల్ టీవీకి వందనాలు. గద్దరన్న అమరుడైపోయి సంవత్సరం అవుతుంది. గద్దరన్నతో పాటు జహర్ అలీ అంకుల్ గారు కూడా, జహరుద్దీన్ అలీ అంకుల్ గారు కూడా అమరుడైపోయారు. వాళ్ళిద్దరికీ తమ బిడ్డ వెన్నెల కుటుంబం తరఫున, యావత్ తెలంగాణ ఆంధ్ర ప్రజల తరఫున విప్లవాది వందనాలు. గద్దరన్న అమరుడైపోయారు. గద్దరన్న లోటు తీరనిది. ఆయన మహా యుగకర్త ఈ యుగానికి అని నేను అనుకుంటున్నాను. అలాంటి వారు మళ్ళీ పుట్టరు. అట్లా అని మరణం లేదు. గొప్ప వాళ్ళకు మరణం లేదు. వాళ్ళు ఏదో ఒక రూపంలో వాళ్ళ ఆశయాలని, వాళ్ళ సిద్ధాంతాలని, వాళ్ళ జీవిత అడుగులని వాళ్ళ శిష్యులకో ఎవరికో అప్పచెప్పిపోతారు. బౌద్ధుడు చనిపోయి ఇన్నేళ్ళు అవుతున్నా సరే బౌద్ధ మతం ఇంకా ఉందంటే ఆ సిద్ధాంతాన్ని వాళ్ళు ఇంకొకళ్ళకి ఇగ్నైట్ చేసి వెళ్తారు. అట్లాగే గద్దరన్న చనిపోయినాక ఆయన సంతాప సభ కంప్లీట్గా 4 నెలలు అయింది. ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి ఆగిపోయింది. ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ నేను సంతాప సభలు అటెండ్ అయ్యాను. ఆల్రెడీ నాన్నగారి వర్ధంతి ఫస్ట్ నుంచే స్టార్ట్ అయింది. అంటే ఆయన మరణం లేదు, ప్రజల్లో ఉన్నారు. ప్రజలకు ఒక ధైర్యం, ఒక శక్తి. ఆయన పాఠంని ఇప్పుడు అంబేద్కర్ గారిని ఏ విధంగా తలుచుకొని ఆయన మాట పేరు చెప్పి ముందుకెళ్తున్నారు, గద్దరన్న పేరు తలుచుకొని కూడా కళాకారులు, ప్రజలు, జర్నలిస్టులు, మేధావులు ముందుకెళ్తున్నారు. ఫ్యామిలీ పరంగా తప్పకుండా లోటు ఉంటుంది. ఆ లోటు ప్రజలకు చాలా ఎక్కువ లోటు, మాకు అంతే సమాన లోటు. కానీ మాకేంటంటే మేము ఎక్కువ ఆశించలే. నా నుంచి ప్రజలు బాగా ఆశపడ్డారు. అన్న గద్దరన్న అంటే మాకు ధైర్యం. ఏ చిన్న ఉద్యమం కానీ, ఏ చిన్న సమస్య కానీ
కింద సఫాయి కార్మికులు తీసుకొని ఏ హై పొలిటీషియన్ కూడా సమస్య వచ్చినా సరే తను ఈ కులము ఈ మతము ఆ పార్టీ ఈ పార్టీ గొప్పవాడు పేదవాడని చూడకుండా కష్టంలో లేకుంటే సమస్యలు ఉంటే తనే వెళ్ళిపోయేవాడు, ఎవరు ఇన్వైట్ చేసేవారు కదా. సో ప్రజలు ఎక్కువ మిస్ అవుతున్నారు. మాకేంటంటే మా నాన్న ఒక ధైర్యం తండ్రి, మేము ఆయన నుంచి ఏం ఆశపడలేదు పాపము. ఇంకేంటంటే వి నెవర్ స్టే టుగెదర్. చిన్నప్పటి నుంచి మాకు కూడా అలవాటు అయిపోయింది అనమాట. తన ప్రజల కోసమే బతకాలని, ఆయన కోసమే మేము వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉండి నాన్న ఏది ఉంటే అలా ఉండాలి, నాన్నకి ఏదంటే అలా ఉండాలని మేము ఆయనకు సపోర్ట్గా ఉన్నాము. సో అది తీరని లోటే. నాకు పాలిటిక్స్లో వచ్చినాక ఎక్కువ మిస్ అవుతున్నా. ఎందుకంటే నాన్న అప్పుడప్పుడు ఏదన్నా చర్చ్లో ఉంటే చెప్పేవాడు అన్నమాట, అది కాదు ఇలా చేయాలి, అలా ఉండాలి, ఇలా అనలైజ్ చేయాలని. సో పాలిటిక్స్కి వచ్చినాక అంటే ఎవరితో మాట్లాడాలి, ఎవరి దగ్గర సజెషన్ తీసుకోవాలి అని చెప్పేసి అక్కడ నాకు లోటు అనిపించింది. ఎందుకంటే చూజింగ్ రైట్ పర్సన్, చూజింగ్ రాంగ్ పర్సన్ ఇస్ ఎ బిగ్ టాస్క్. ఊహ తెలిసిన తర్వాత మీకు గద్దరన్న ఏంటి, నాన్న ఏంటి అని చెప్పి అర్థమై ఉంటుంది. ఊహ తెలుస్తున్న రోజుల్లో గద్దరన్న ఫ్యామిలీకి దగ్గరగా ఉండలేదు, ఉండేవాడు కూడా కాదు, ఎప్పుడు కూడా ప్రజా జీవితంలోనే కొంతకాలం అజ్ఞాతంలో ఉన్నాడు. హౌ డిడ్ యూ రీకలెక్ట్ దోస్ డేస్? నేను 2.5 ఏళ్ళు ఉన్నప్పుడు నాన్న, ఆల్మోస్ట్ 3 years ఉన్నప్పుడు నాన్న అడవికి వెళ్ళిపోయారు. దానికన్నా ముందు చాలా చిన్న చిన్న జ్ఞాపకాలే గుర్తున్నాయి ఆయనతో ఉన్నప్పుడు. తర్వాత నాన్న వెళ్ళిపోయినాక ఆయన పాటలు రేడియోలో మదనా సుందారి వచ్చేది సండే. సో అది రాగానే నేను ఏడ్చేదానట, నాన్న కావాలని. సో అప్పుడు మా అమ్మ నా కోసం చిన్న చక్కెర వేసి రొట్టె చేసి ఇస్తుంది, అలా స్వీట్ చేస్తే ఊరుకుంటుందని అలా చేసేది. తర్వాత నాన్న లేని 5 years, నేను మళ్ళీ 11 years ఉన్నప్పుడు నాన్న బయటకు వచ్చారు, 10 years ఉన్నప్పుడు బయటకు వచ్చారు. సో ఆ టైం అంతా ఎలా గడిచింది అంటే జననాట్య మండలి ద్వారా నన్ను మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా తిప్పారు. నేను కొండలు పగలేసినాం, జడ్జినకర్ జనారి, బ్రాండ్ అంబాసిడర్ అనమాట. ఈ 2 నేనే వేయాలి, ఇంకొకరు వేయనిచ్చిన డ్యాన్స్. సో చరబన్ రాజు గారి డాటర్ సన్ను కూడా వేసేవారు, ఎందుకంటే కొండలు పగలేసినాం అంకులే రాశారు. సో వాళ్ళు వేస్తే కూడా నొప్పుకునేది కాదు, నేనే వేయాలని. సో మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగేసాను. అర్థమయ్యేది కాదు, అందరు పేరెంట్స్ ఉన్నారు, అందరు తల్లిదండ్రులు తండ్రి ఉన్నారు, ఇల్లు చూసుకుంటున్నారు, తిండి పెడుతున్నారు, బట్టలు ఇస్తున్నారు, ఫాదర్ అనే అతను ఉన్నారు. మాకు లేడు అని అర్థమయ్యి, ఆయన ఎందుకు లేడు అర్థమయ్యే వారికి నాన్న బయటకు వచ్చేసాడు. సో మేమేమన్నామంటే మా నాన్న అండర్ గ్రౌండ్లో ఉన్నాడు మా నాన్న గ్రేట్, మా నాన్న టైగర్ అని చెప్పి. అంటే ఏంటో తెలియదు అసలు, అండర్ గ్రౌండ్ అంటే ఏంటో తెలియదు, సోషల్ సర్వీస్. మీ నాన్న సాధారణంగా స్కూల్స్లో మీ నాన్నగారు ఏం చేస్తున్నారు అని చెప్పి టీచర్లు ఎవరైనా పిల్లల్ని అడిగితే మా నాన్నగారు బిజినెస్ మ్యాన్, లేకపోతే మా నాన్నగారు సో అండ్ సో చెప్పుకుంటారు. మీరు చదువుకునే రోజుల్లో మీ నాన్నగారు ఎవరు అని అడిగితే ఏం చెప్పేవాళ్ళు? అసలు చిన్నప్పుడు తెలిసేది కాదు, అంటే నేను అడిగేవాళ్ళు కూడా కాదు, ఎందుకంటే అందరికీ తెలుసు చాలా బాగా చూసుకున్నారు జనాలు. అంటే దగ్గరకు వచ్చేవాళ్ళు కాదు, డైరెక్ట్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కాదు, కానీ జాగ్రత్తగా చూసుకున్నారు. ఎందుకంటే దగ్గరకు వస్తే మళ్ళీ పోలీసులతో భయం, ప్రభుత్వంతో భయం, ఎక్కడ మమ్మల్ని పోలీసులు నక్సలైట్ అంటారో అని దూరమే ఉండదు. అదొక టైప్ ఆఫ్ టార్చర్ అనుభవించాం. అమ్మ కూడా మేము కూడా ఎవరి కుటుంబాల ఇళ్ళకి పోయే వాళ్ళం కాదు, ఏ దావత్లకు పోయే వాళ్ళం కాదు. సో ఒక సార్ట్ ఆఫ్ అణిచివేతకు గురయ్యాం. స్కూల్లో అడిగేవాళ్ళు కానీ తర్వాత నేను హయ్యర్ గ్రేడ్కి వచ్చిన తర్వాత, స్కూల్ మారిన తర్వాత అప్లికేషన్లో రాస్తాం కదా, అప్పుడు మా నాన్న వాళ్ళ అక్క కొడుకు చెప్పినారు, డెసిగ్నేషన్ ఏం రాయాలన్నయ్య అని అడిగితే సోషల్ సర్వీస్ నాన్న అన్నాడు. అంటే ఓకే, అప్పటి నుంచి సోషల్ సర్వీస్. సో అదే కంటిన్యూ అయింది. ఇప్పుడు కూడా నేను నా PhD అప్లికేషన్ పెట్టినప్పుడు కూడా జి విఠల్ సోషల్ సర్వీస్ అని పెట్టేవాళ్ళు అనమాట. ఎక్కడ గద్దరని రాయలేదా? ఇప్పుడు జి విఠల్ అని రాసి బ్రాకెట్లోనే గద్దర్ ఎక్కడ రాయలేదు, ఎవరు తెలియదు అసలుకి. ఈ ఊర్లోనే తెలిసేది కాదు. నాన్న చనిపోయినాక చాలా మంది, ఎందుకంటే వలసలు కదా, ఇప్పుడు మేము ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళకి తెలిసి మేము ఎవరో, కానీ కొత్తగా వలసలు వచ్చిపోయే వాళ్ళకి తెలిసేది కాదు. సో మా అన్న కానీ, నాన్న కుటుంబాల్లో కానీ, అమ్మ కుటుంబ తరఫులో కానీ, నేను కానీ, మా హస్బెండ్ కానీ, ఎవరు కానీ మేము గద్దరన్న పిల్లలమని ఎక్కడ చెప్పుకోలేదు, ఆయన పేరు వాడుకోలేదు. వి వేర్ జస్ట్ లైక్ నార్మల్ పీపుల్. ప్రజలతో పాటు ఉన్నాం, ప్రజలతో కలిసి బతికాము. ప్రజల జీవితాలే మా జీవితాలు, మావి ఇంకా అణచివేత. సామాన్య ప్రజల్లాగా లేవు. తండ్రి లేరు, సరే తండ్రి ఏడికి పోయిండో తెలియదు, చాలా చిన్న వయసు. అందరి తండ్రులు, మా తండ్రి లేదు. అసలు ఎందుకు పోయినాడు,
ఎందుకు పోవాలి ఎందుకు ఉండొద్దని చాలా మనోవేదన గురయ్యేవాళ్ళం. దాంతో ఏ ఫెస్టివల్స్కి కానీ ఇంట్లో మేము పూజలు చేసేవాళ్ళం కాదు. మా ఇంట్లో అందరి ఇంట్లో దేవుడు ఉంటాడు, మా ఇంట్లో దేవుడు ఉంటాడు. అదే అర్థమయ్యేది కాదు, అమ్మ కూడా చేసేది కాదు. అట్లా ఏ చుట్టాలు ఇంట్లోకి దావత్లో పోయేవాళ్ళం కాదు, ఎక్కడ పోయేవాళ్ళం కాదు. సో ఎందుకు పోతలేమో అర్థం కాదు. 6 నెలలకు ఒకసారి పోలీసు వాళ్ళు వచ్చి మొత్తం ఇల్లంతా సర్దేసి అన్ని కాయలు ఏం చెక్ చేస్తున్నారో అర్థం కాదు. నేను అమ్మనే ఉండేవాళ్ళం. లేట్ నైట్లో వచ్చేస్తాం, తన్న తలుపులు కొట్టే వరకు అమ్మ తెరిచి ఒక పక్కన నిల్చుండేవాళ్ళు. నిల్చుంటే అన్నీ ఎత్తిపడేసి అన్నీ తీసి మొత్తం చిందరవందర చేసి వెళ్ళిపోయేవారు. సో అట్లాంటి సార్ట్ ఆఫ్ అణిచివేత జరుగుతూ వచ్చింది చాలా చిన్నగా. అదే తరుణంలో ఏమైందంటే జననాట్య మండలి ద్వారా తిరగడం, నేను పాటలు పాడి తిరగడం, డ్యాన్స్ చేయడము, పాటలు పాడడం వల్ల నాకు కొంచెం సమాజం పైన అవగాహన, అంటే పేదోళ్ళు గొప్పోళ్ళు, పేదోళ్ళు అణచివేత పడుతున్నారు, గొప్పల నుంచి దొరల నుంచి దోపిడీదారుల నుంచి అని కొంచెం అవగాహన వచ్చి నాకు అర్థమైంది. అట్లా అనమాట. సో ప్రజా ఉద్యమాలు ఇప్పుడంటే లేవనే చెప్పాలి దాదాపు, కానీ ఆ రోజు ప్రజా ఉద్యమాలు ఉన్నాయి, ప్రజల కోసం గజ్జె కట్టి పాడాయి, గర్జించాయి. గద్దరన్న పిల్లలు అని ప్రజల్లో ఒక ఆరాధనా భావం ఉండేది. మీరు అన్నట్లు స్కూల్స్లో ఓ అప్రకటిత నిషేధము, ఓ అప్రకటిత బౌండరీ లైన్స్ మాత్రమే ఉండేవి. ఎప్పుడు ఇబ్బంది పడలేదా? డెఫినెట్లీ ఇబ్బంది అయింది, చాలా ఇబ్బందులు అయింది. కాకపోతే వీ వేర్ వెరీ పాజిటివ్. అంటే మన పని మనం చేసుకో. ఎక్కడ సపోజ్ ఈ స్కూలే అనుకోండి, వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ కానీ వీ నెవర్ హ్యాడ్ అ బ్యాడ్ యాటిట్యూడ్. ఎంటైర్ ఫ్యామిలీ గద్దరన్న బిడ్డలం అట్లా వీ వేర్ జస్ట్ లైక్ దెమ్. ఇప్పుడు కూడా నేను ఎక్కడ వెళ్ళిపోతాను కదా, ఎవ్రీబడి విల్ బి షాక్డ్ అనమాట. అరే ఆ అమ్మాయి ఎంత సింపుల్గా ఉంది, వచ్చేస్తుంది, మనలో కలిసిపోయిందంటే అది ఉంది. ఆ భావన మమ్మల్ని దగ్గర తీసిన తర్వాత అరే వీళ్ళు దే ఆర్ వెరీ గుడ్, వేరేలాగా అహంకారం అలాంటిది లేదు, అది లేదు. చాలా సింపుల్గా నార్మల్గా మనలాంటి వాళ్ళు, మనకు మర్యాద ఇచ్చేవాళ్ళు అనేది తెలిసిన తర్వాత దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఫర్ ద పీపుల్, ఫర్ ద ఫ్యామిలీ. ఇప్పుడు ఈ ఏరియాలో ఎవరిని అడిగినా చెప్తారు, మా అన్న కానీ నేను కానీ చాలా మంచి పిల్లలు, అసలు కనిపారు, వాళ్ళ పని చూసుకుంటారు. ఏమైనా హెల్ప్ అయితే ఎవరైనా హెల్ప్కి వస్తే మాత్రం మా పరిధిలో మేము హెల్ప్ చేసి మా పరిధిలో మేము ఉండేవాళ్ళం. అట్లా అనమాట. ఇక్కడ కూడా వీ హీన్ డూయింగ్ మెనీ సోషల్ యాక్టివిటీస్, రైట్. ఇప్పుడు మా చిన్నను చూసారనుకోండి, ఇక్కడ రైల్వే ట్రాక్ నుంచి ఇట్ హ్యాపెండ్ ఇన్ 1997-65లో అన్నమాట. ఇక్కడ గుడిసెలని తీసేసి వేరే దగ్గర వేస్తుంటే లోకల్తో గొడవలు ఎక్కువైంది. అప్పుడు మా చిన్నాని వాజ్ జస్ట్ 13 years. మా చిన్ననే వెళ్ళి వీళ్ళ తర్వాత మహబూబ్ నుంచి వచ్చిన వలసవాదులు గుడిసెలో వాళ్ళు ఉన్న వాళ్ళని వెళ్ళి నిలబడి కొట్లాడారు రాత్రి 12 గంటలకు. వాళ్ళకంతా షెల్టర్ ఇచ్చాం. సో అట్లా అంటే గద్దరన్న చనిపోయినప్పుడు తెలుగు రాష్ట్రాలు ఎలాగైతే బాధపడ్డాయో, గాయపడ్డాయో, అంతకన్నా ఎక్కువ గాయపడ్డటువంటి వాళ్ళు ఈ రైల్వే ట్రాక్ పక్కన వేసినటువంటి వాళ్ళు. బికాజ్ ఎందుకంటే గద్దరన్న లేకపోతే, మీరు లేకపోతే వాళ్ళకి ఆవాసం ఉండేది కాదు, నో డౌట్ ఎట్ ఆల్. అవును. సో అదే అయితే ఇంకోటి కూడా ఏంటంటే నాన్న చనిపోయిన తర్వాత ఎంత బాధపడ్డారో వాళ్ళకి అంతే ధైర్యం ఉంది. ఒక పర్సన్ అంటే రోడ్డు మీద కాబట్టి ఎవరు వెళ్ళినా సరే జాగ్రత్త వెళ్తారు. సో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే ఒక అతను వచ్చేసి ఇవన్నీ తీసేయాలి మీరు, ఇంకా గద్దర చచ్చిపోయిండు, ఇక ఈ గుడిసెలు అని దీపేస్తామని 2-3 సార్లు అనమాట. 3rd day ఆడవాళ్ళందరూ లేచి గద్దరని ఏడ చచ్చిపోయిండు, మాలో బతికే ఉండు, నడు పోలీస్ స్టేషన్ నడు అని చెప్పి అందరూ బోకలు తీసి మీదకి వెళ్ళారట. దే వెంట్ టు ది పోలీస్ స్టేషన్, హ్యావ్ గివెన్ ద కంప్లైంట్. సో దట్ ఈస్ ద స్పిరిట్ విచ్ ఇస్ గివెన్ బై గద్దరన్న నాన్న. ఇదే ఆల్వాల్లో, ఇదే భూదేవి నగర్లో ఆపరేషన్ గ్రీన్ టైగర్స్ పేరుతోటి గద్దరన్న మీద హత్యాయత్నం జరిగింది. బై గ్రేస్ ఆఫ్ గాడ్ ఆర్ బై ద బ్లెస్సింగ్ ఆఫ్ పీపుల్ గద్దరన్న బతికాడు. అదే బుల్లెట్లని ఒంట్లో పెట్టుకొని అవి వేధిస్తున్నా వెంటాడుతున్నా కూడా ప్రజల కోసం పోరాడాడు. ఆ హత్యాయత్నం చూసిన తర్వాత, ఆ దుర్మార్గమైన పీరియడ్ చూసిన తర్వాత మనకెందుకు ఇదంతా ఆపేయచ్చు కదా అని చెప్పి అమ్మ కానీ మీరు కానీ ఎప్పుడు చెప్పలేదా, చెప్పే ప్రయత్నం చేయలేదా? అంటే మేము చిన్నప్పటి నుంచి విప్లవ ఉద్యమంలో ఉద్యమకారుల ఫ్యామిలీ అంతా ఇలాగే ఉంటాయి. తెలియకుంటేనే వాళ్ళ దాంట్లో ఆ ధైర్యం, ఆ స్పిరిట్, ఆ త్యాగం వచ్చేస్తుంది. సో ఇట్ వాజ్ ఆల్ ఆఫ్ ది సడన్. దానికన్నా ముందే రెడ్ టైగర్స్, గ్రీన్ టైగర్స్ అనే థ్రెటనింగ్ కాల్స్, బెదిరింపులు, ఎన్కౌంటర్లు ఆపే విషయంలో అన్నీ మాకు ఒక 1-2 years నుంచి వస్తూనే ఉన్నాయి. నాన్నగారు పోలీస్ స్టేషన్కి, సీఎంకి రిప్రజెంటేషన్ ఇస్తూనే ఉన్నారు. సో అట్ వాజ్ సడన్ షాక్. కాకపోతే దేవుడు కృపనో, డెఫినెట్లీ ప్రజల ప్రేమతో, అట్లాగే ఫ్యామిలీ
It is a history in India that a family reacted so fast. అదొక ఫస్ట్ రీజన్ గద్దర్ అన్న బతకడానికి. అంటే నాన్న అమ్మ అరుస్తుంటే లోపల నుంచి నేను మా పెద్దన్న మా కజిన్ బ్రదర్ కేశవ్ పరిగెత్తుకుంటూ వచ్చాం. షాక్లో ఉన్నారు, అంత లోపల వాళ్ళు భయపడిపోయారు. ఇమ్మీడియట్గా స్పాంటేస్గా నేను చేశాను, నాకు రావడమే కోపం వస్తుంటుంది ఎక్కువ. గట్టిగా అరుచుకుంటా, మాకు ముందు నుంచి ఏం అలవాటు అంటే ఆయుధం పట్టుకునే అలవాటు అంటే నా కారు కూడా ఎప్పుడో కట్టుంటుంది చిన్నప్పటి నుంచి అంతేనమాట. సో రాళ్ళు తర్వాత కట్టెలు ఉండేవి, ఆ రాళ్ళు తీసి వాళ్ళ మీదకి ఇసిరా. సో దే హ్యావ్ ఆల్సో ట్రిగర్డ్ మీ. 1, 2, 3, 4 ఫైరింగ్స్ చేశారన్నమాట. అది చేస్తే వాళ్ళని 1.5 కిలోమీటర్ పరిగెత్తిచ్చా. కారు వెనకాల పరిగెత్తించి నంబర్ నోట్ చేసుకుంటారు. అదే టైంలో మా అన్న తర్వాత పక్కటి నుంచి వచ్చిన వాళ్ళు అదే మాట్లాడతామని వచ్చిన ఇంకొక అన్న లక్ష్మణ్ అన్న ఆయన గుడిసెల దగ్గర ఉంటారు. ఆయన వీళ్ళు నలుగురు పట్టుకొని స్కూటర్ మీద కూర్చోబెట్టుకొని హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ నుంచి దే వెంట్ టు గాంధీ హాస్పిటల్. మాకు నాన్న ఎప్పుడు అమ్మ గుర్తుపెట్టిన ఇక్కడ నుంచి లోతుకుంట హాస్పిటల్ హీ డి నాట్ టేక్ ద పేషెంట్, నాన్నని తీసుకొని అన్నాడు. బయట ఒక ఆటో పర్సన్ ఉంటే నా అందులో ఎక్కి హాస్పిటల్ దాకా దించారు. ఈ టైంలో నేను మళ్ళీ ఇక్కడికి పరిగెత్తుకొని వచ్చి గద్దరన్న మీద అటాక్ అయింది, అందరు రండి, గద్దరన్న మీద అటాక్ అయింది, అందరు రండి అని పిలుచుకొని ఇంటికి వెళ్ళి, యాక్చువల్ దానికి ఒక 3-4 డేస్ ముందే ఇంట్లో టెలిఫోన్ ఆఫ్ అయిపోయింది అనమాట, ల్యాండ్ లైన్. సో టెలిఫోన్ డైరెక్ట్ తీసుకొని వచ్చి టెలిఫోన్ బూత్లో మొత్తం అల్వాల్ పోలీస్ స్టేషన్కి, సెక్రటేరియట్కి, సీఎం ఛాంబర్కి, ప్రెస్కి, అందరికీ నాన్న వరవరావు అంకల్కి అందరికీ కాల్ చేసేసా. సో బై 5:30 ఇన్సిడెంట్ అయిపోతే ఆల్ ఇండియా రేడియోలో 6 వరకు న్యూస్ వచ్చేసింది. సో ఇక్కడ నుంచి నాన్న ద ఇన్సిడెంట్ బికేమ్ బిట్వీన్ 5 to 5:30 లోపల ఇదంతా జరిగింది. ఇక్కడ నుంచి వెళ్ళి నాన్న 6 o'clock వరకు అమ్మ లోపలికి వెళ్ళి లోపల నాన్నని పండబెట్టి డాక్టర్స్ చెక్ చేసే లోపల మొత్తం గాంధీ హాస్పిటల్ మొత్తం వేలాది మందితోని చుట్టుముట్టేశారు. సో ఇమ్మీడియట్ ప్రభుత్వం ఏం చేసింది, ఇమ్మీడియట్ దే హ్యావ్ టు రియాక్ట్ టువర్డ్స్ గద్దర్ అన్న. డాక్టర్స్ కానీ ఇమ్మీడియట్ రియాక్ట్ అయ్యి చేసి అక్కడ నుంచి నిమ్స్ తీసుకుని పోయారు. సో ఎంటైర్ సిచ్యువేషన్ ఎట్లా అయిందంటే ఒక పెద్ద ఒక నటన జరిగినట్టు లేకుంటే యుద్ధం జరిగినట్టు విధంగా ఎవ్రీబడి రియాక్టెడ్ సో ఫాస్ట్ దట్ కుడ్ ఆల్సో బి ఏ రీజన్ నాన్న బతకడం. లేకుంటే నాన్నని తీసుకుపోయి బతిమలాడి చేస్తే ఒకవేళ నిజంగా కొంచెం డిలే జరిగింది అనుకోండి, మేబీ నాన్న ఉండేవాడు కాదేమో. సో నాన్న కూడా ఇక్కడ నుంచి తీసుకొని పోయేటప్పుడు అమ్మకి చెప్తా ఉన్నాడట, నాకేం కాదు, నేను బతుకుతాను, అక్కడికి వెళ్ళినాక నేను గద్దర్ అని చెప్పు, గద్దర్ మీద హత్య ప్రయత్నం అయిందని చెప్పు. అండ్ హీ వాజ్ కాన్షియస్. అంత ఇన్సిడెంట్ జరిగినాక కూడా నిమ్స్కి తీసుకొని వెళ్ళే వరకు అరౌండ్ 11-11:30 ఏమైంది. అప్పటి వరకు కూడా నాన్న కాన్షియసే ఉన్నాడు. సో గద్దర్ అన్న ఏర్పరిచినటువంటి ఆ మార్క్ని మనం ఎవ్వరు కూడా తీసేయలేము. ప్రజా ఉద్యమాలపైన, ప్రజల జీవితం పైన గద్దర్ ముద్రని ఎవరైనా చెరిపేయాలనుకున్నా కూడా చెరిపేయలేరు. ఇది ఒక పార్ట్. గద్దరన్న జీవితం మీద, గద్దరన్న మరణం తర్వాత ఎన్నో ఆరోపణలు, ఎన్నో వివాదాలు ఉన్నాయి వెన్నెల గారు. ఖచ్చితంగా మీరు వాటికి ఆన్సర్ చేయాలి, ఎందుకంటే సమాధానం ఎక్కడో ఒక దగ్గర ఉంది కాబట్టి. సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ ద పాయింట్. జీవితాంతం బుల్లెట్ కోసం పోరాడినటువంటి గద్దర్, ఎర్ర జెండా పట్టుకుని ప్రజా ఉద్యమాల్లో గర్జించినటువంటి గద్దర్, ఎందరో బిడ్డలని, అమాయక యువకులని అడవులకు పంపాడు అని ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి గద్దర్ తన పిల్లల్ని మాత్రం, అంటే మిమ్మల్ని మాత్రం చాలా సేఫెస్ట్గా పెంచాడు, ఉద్యమాల వైపు పోనివ్వలేదు, అడవుల వైపు పోనివ్వలేదు అని ఒక విమర్శ. మీరు పోదలుచుకోలేదా? గద్దర్ అనే పోనివ్వలేదా? మాకు అసలు గద్దర్ అనే తెలియదు, ఆయన పాట తెలియదు, ఆయన మాట తెలియదు, ఆయన ఎట్లుంటాడో తెలియదు. దెన్ హౌ విల్ ఐ గెట్ టు నో వాట్ ఈస్ ద ఎయిమ్ ఆర్ ద విజన్ ఆర్ ద సాక్రిఫైస్, వై హీ వెంట్. ఎవరైతే విన్నారో వాళ్ళు పోయినారు మొదటి. ఇంకోటి ఏంటంటే గద్దర్ అన్న మామూలుగా ఏ ఫ్యామిలీ అయినా చూడండి, ఒక డాక్టర్ పిల్లలు డాక్టర్ అవుతారు, ఒక యాక్టర్ పిల్లలు ఒక యాక్టర్ అవుతారు, ఒక వ్యవసాయం పిల్లలు ఒక వ్యవసాయం అవుతారు. మేము అదే ఊరిలో ఉన్న విప్లవకార పిల్లల పరిస్థితులు వేరు. ఇక్కడ పట్నంలో ఉంటే పట్నం కల్చర్ మాది, అవునా? ఎవరు ఉద్యమాల గురించి మాట్లాడరు, పాటల గురించి మాట్లాడరు, అవి వినరు. బట్ వేరేస్ విలేజెస్లో డిఫరెంట్ ఉంటుంది. అక్కడి నుంచి అడవిబాట పెట్టారు. మాకు ఆ కల్చర్ లేదు. చుట్టుపక్కల ఎవరు దాని గురించి మాట్లాడారు, ఏ పాటలు మాట్లాడారు, ఏ ఉద్యమాల వైపు ఏమో.
అయినా సరే కొద్దిపాటిలో నాన్న ఎందుకోసం పోయాడు, ఎందుకోసం జీవితం త్యాగం చేశారని మాకు ఆ సిద్ధాంతం, ఆ వ్యక్తిత్వం అంటబట్టింది. చాలామంది అంటారు వాళ్ళని అమెరికాలో పెట్టి ఈయన అడవిలో పంపించిండని. తన జీవితం అంతా ఎప్పుడైనా చూడండి, తన జీవితం అంతా తనతో పాటు నడిచిన వాళ్ళ కోసం, తన కళాకారుల కోసం, తన విప్లవోద్యమంలో పనిచేసిన వాళ్ళ కోసం, అమరుల కోసమే తన జీవితాన్ని చివరి వారికి త్యాగం చేసినది అని కొడుకు కోసమో బిడ్డల కోసమో చేయలేదు. మేము అడవిల నుంచి వచ్చినప్పుడు మా అమ్మ పరిచయం చేసింది, ఈమె పెద్ద బాబు, ఈమె కొడుకు, ఈమె బిడ్డ అని. అండ్ ఓన్లీ మా చిన్న చనిపోయినాకని, అంటే మమ్మల్ని పట్టించుకోలేదు. తిన్నారా, మీరు ఏం చదువుతున్నారు, మీకు ఏం కావాలని ఏం పట్టించుకోకుండా ఆయన ప్రతి ఒక్క నిమిషం, ప్రతి ఒక్క అడుగు, ప్రతి ఒక్క ఆలోచన ప్రజల వైపే ఉంది. మేము ఇటువైపు పెరిగినాం, ఇటువైపు వెరుతూ వచ్చాం. అట్లా ఏమంటారు, అమెరికాలో ఉన్నారు అన్న వాళ్ళు ఆక్స్ఫర్డ్ హాస్టల్లో ఉన్నారు. పాపం ఇద్దరు 3 ఏళ్ళు చిన్నన్న, 4 ఏళ్ళు పెద్దన్న. ఆక్స్ఫర్డ్ అనేటువంటి ఒక ప్రైవేట్ స్కూల్ ఇక్కడ చుట్టుపక్కల ప్రైవేట్ మన స్కూల్ బి నరసింహరావు వాళ్ళ తమ్ముడు వేద్ కుమార్ అంకుల్, వేద్ కుమార్ అన్న వాళ్ళ స్కూల్లో ఇద్దరు వెళ్ళి జాయిన్ అయితే, నర్సరీ ఎల్కేజీలో వెళ్ళి జాయిన్ అయితే 10th వరకు అక్కడే ఉన్నారు. ఆక్స్ఫర్డ్ స్కూల్ హైదరాబాద్లో ఉండేది, ఆక్స్ఫర్డ్ కాదు. సో నాన్నని ఇష్టపడిన వాళ్ళు, వ్యతిరేకులు వాళ్ళంతా ఈయన అక్కడ పంపించి వీళ్ళని ఆక్స్ఫర్డ్లో పంపించారని ఒక సార్ట్ ఆఫ్ అణిచివేత. తిండి లేవు, బట్టలు లేవు, అర్థమైందా? అమ్మ ఒక్కతే కష్టం, ఎవరితో మాట్లాడలేము, ఎవరితో ఆడుకోలేము, ఎవరితో పాడుకోలేము, స్వేచ్ఛా జీవితం లేదు. అంటే ఇట్లా బతకాలి, అట్లా బతకవద్దు. ఈవెన్ టిల్ నౌ ఆయన ఉన్నప్పుడు అదే అణిచివేత, ఇప్పుడు లేనప్పుడు ఇంకో సార్ట్ ఆఫ్ అణిచివేత జనాల నుంచి. ఇదంతా బ్యాక్ అండ్ ఓవర్ చూడరు, ముంగటికి మాత్రం మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు మీరు అన్నారు జవాబు చెప్పుకోవాలంటే నేను ఎలా బయటకు వచ్చాను. యాక్చువల్లీ 2017లో సూర్యమన్న కాంగ్రెస్ పార్టీ వెళ్ళి జాయిన్ అయ్యి రాహుల్ గాంధీ దగ్గర అన్న సూర్యమన్న, తర్వాత నాన్న వెళ్ళి భారత రాజ్యాంగాన్ని సోనియా గాంధీ గారికి అట్లాగే మన రాహుల్ గాంధీ గారికి ఇచ్చి అప్పటి నుంచి ఈజ్ వర్కింగ్ విత్ అలాంగ్ విత్ ద కాంగ్రెస్. సాధారణంగా గద్దర్ పిల్లల్లో గద్దర్ కొడుకు సూర్యం పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చాడు, ఇంకా పాలిటిక్స్లో ఎదుగుతాడు, కాంగ్రెస్ నుంచో మరొక పార్టీ నుంచో అనుకున్నారు. కానీ సూర్యం ఎందుకో బ్యాక్ ఆన్ అయినట్టు అనిపించింది. సూర్యాన్ని తన్నుకొని ఓవర్టేక్ చేసి వెన్నెల ముందుకు వచ్చింది. నిజంగా ఇది ఒక వ్యూహం ప్రకారం జరిగిందా, అనుకోకుండా జరిగిందా? దానికన్నా ముందు జవాబు చెప్తాను. ఎలా మీరు ముందుకు రాగలరు, ఇది కూడా దానికే రిలేటెడ్ ఉంటుంది. సో నాన్న చనిపోయినాక ఇట్ వాజ్ షాకింగ్ ఫర్ అస్. ఇక్కడ తీసుకురావాలా, అక్కడ తీసుకురావాలంటే వెంట్ టు ఎల్బీ స్టేడియంలో అంబులెన్స్లో నాన్నతో పాటు నేనున్నాను, సూర్యమన్న బయట అక్కడ ఉన్నారు. సో అట్లాగే మీలాంటి ఒక తమ్ముడు, ప్రెస్ మీడియా, గద్దర్ గారి కుటుంబము, శ్రీమతి గారు ఇక్కడే ఉన్నారు, ఆయన పిల్లలు ఇక్కడ లేరు, అమెరికాలో ఉన్నారు, రావడానికి 2 రోజులు పడుతుంది, వచ్చిన తర్వాత ఆయన అంత్యక్రియలు జరుగుతాయన్నారు. సరే ఊరుకున్నాను, సరేలే ఇట్లాంటివి వింటూనే ఉన్నాం కదా. బట్ దిస్ ఈస్ ద టైమ్ వీఆర్ సపోజ్ టు రియాక్ట్. బతుకున్నప్పుడు నిందలేసిర్రు, బతుకున్నప్పుడు అణిచివేత, బతుకున్నప్పుడు ద్రోహం, వెన్నుపోటు, రైట్? ఇప్పుడు ఎందుకు ఊరుకుంటాం? చనిపోయినాక కూడా ఆయన మీద నిందలేస్తే ఇప్పుడు ఊరుకున్నాం అనుకుంటే మేము వెదలైతే అవుతాం. నేను అంబులెన్స్ పిలిపించా, తమ్ముడు ఇక్కడ రా తమ్ముడు అన్నాను. చెప్పండి, ఏం చెప్పండి అని అంటే ఐఎమ్ డాటర్ ఆఫ్ గద్దర్, ఐఎమ్ వెన్నెల, ఐఎమ్ బార్న్ హియర్, ఐఎమ్ స్టిల్ హియర్, ఇంకా అమెరికా పోలేదు, మీలాగానే మా బతుకులు కూడా, ఈ నింద వేయకండి. దెన్ ఐ స్టార్టెడ్ కమింగ్ ఫ్రంట్ ఆఫ్ ద మీడియా. మేము ఏంటో అని ప్రజలకు చెప్పకపోతే తన రక్తం చిందించి చివరికి కూడా ఆపరేషన్కి ఎందుకు పోయాడు ఆయన? అరే నేను ఆపరేషన్ చేసుకుంటే ఇంకా 10 ఏళ్ళు బతుకుతానేమో, 10 ఏళ్ళు మరో యుద్ధాన్ని ప్రజలకు, యుద్ధ రూపాన్ని ప్రజలకు అందజేస్తా అని అంత నిరంతరము ప్రజలే ప్రాణంగా ఉన్న వ్యక్తి మీద నిందలేస్తే ఊరుకుని ఉంటే అది మా తప్పు అవుతుంది. సో దెన్ ఐ కేమ్ ఫ్రంట్ ఆఫ్ ద మీడియా, దెన్ మై బ్రదర్ స్టార్టెడ్ స్పీకింగ్. ప్రజలకు తెలవాలి, నానా కానీ మహానుభావులు ఎప్పుడు ప్రజలకు ఎప్పుడు తప్పుదోవ పట్టవచ్చదు, ప్రజలకు ఉన్నది చెప్పాలి, వాళ్ళు నిర్ణయించుకుంటారు అని చెప్పారు. సో దెన్ ఐ హ్యావ్ కమ్ ఫ్రంట్ ఆఫ్ ద మీడియా అండ్ సెడ్ నో, ఐఎమ్ హియర్, ఎనీ క్వశ్చన్ యూ వాంట్ టు ఆస్క్, యూ ఆస్క్, మేము చెప్తాం, మా కష్టాలు చెప్తాం, మా బాధలు చెప్తాం, మా కన్నీళ్ళు చెప్తాం. కన్నీలే రావు. మీరు చూడండి, యూ సీ ఎనీ వీడియో, మా నాన్న చనిపోయినప్పుడు గుండెల నిండా నొప్పి ఉంది, కన్నీళ్ళు రావు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆకలినప్పుడు అమ్మ ఉండదు, ఆఫీసులు ఉంటుంది, ఏమైనా తినాలంటే తినలేం, పక్కోళ్ళు తింటుంటారు, మేము తినలేం, కొత్త బట్టలు వేసుకోవాలంటే డబ్బులు ఉండేవి, ఎక్కడైనా పోవాలంటే డబ్బులు ఉండే, ఆడాలన్న భయం, తినాలన్న భయం, దెబ్బ తగిలితే ఏడుపు వస్తుంటుంది, అమ్మ ఉండదు మందు పెట్టడానికి,
ఏదైనా సాధిద్దాం చేద్దామంటే వీఆర్ నాన్ ఎక్స్ప్రెసివ్, మీ అండ్ మై ఫ్యామిలీ, మై బ్రదర్. కన్నీళ్ళు రావు, కానీ గుండెల నిండా బండరాయి చేసుకొని వెళ్తున్నాం. అది చెప్పాల్సిన తప్పకుండా పరిస్థితి వచ్చింది. లేకపోతే ఆయనంత మహానుభావుడు, ద్రోహులు కూడా ప్రేమించేవాడు. అరే మనోడే, దొంగోడైనా మనోడే కదా, వాళ్ళను ఉద్ధరించడానికి మేము పుట్టినాం కదా అనేవాడు. మాకు తెలుసు. హియర్ ఐ వాంట్ ఆస్క్ యూ వెరీ ఫ్రాంక్లీ అండ్ వెరీ స్ట్రైట్లీ వెన్నెలా, మీరు ఖచ్చితంగా చెప్పాలి. ఇప్పుడు ఎర్రజెండా ముసుగులో గద్దర్ అరాచకాలు చేశారు, ప్రజా ఉద్యమాల ముసుగులో కోట్లు దండుకున్నాడు, నక్సలైట్లని ముందు పెట్టి ఎన్నో సెటిల్మెంట్లు చేసి కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడు అనేటువంటిది గద్దరన్న మీద ఉన్నటువంటి ఆరోపణ. గద్దర్ తన పిల్లల కోసం కోటాను కోట్ల రూపాయలు ఎక్కడో దాచిపెట్టాడు అనేటువంటిది మరొక ఆరోపణ. నిజంగా ఎన్ని కోట్ల రూపాయల గద్దరన్న వెనకేసుకున్నాడు, మీకోసం ఎన్ని వెనకేసాడు? దానికన్నా ముందు సూర్యమన్న ప్రశ్న అడిగారు మీరు. అన్నని మీరు దాటుకొని వెళ్ళిపోయారా అన్నారు. అన్న నేను ఎప్పుడు దాటుకొని పోలేదు, అన్న నన్ను దాటుకొని పోలేదు. ఇట్ వాజ్ ఆల్ ఆఫ్ ది సడన్ పాలిటిక్స్, కాంగ్రెస్ పార్టీ నుంచి అవకాశము ఇచ్చే తరుణంలో ఒక సీట్ అంటే వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ గారుకి నాన్న అన్న వెళ్ళి రాజ్యాంగం ఇచ్చినప్పుడు, రాజ్యాంగం గురించి వివరించినప్పుడు అప్పుడు బీజం పడింది రాహుల్ గాంధీ మనసులో. అప్పుడు చెప్పారు, మీరు ఇక్కడ ఉండడం కాదు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వారికి నడవండి, ప్రజల్లో ఉండండి, ఉంటే కానీ మీకు ప్రజల గురించి తెలియదు, రైట్, ఈ భారత రాజ్యాంగం గురించి మీకు అర్థమవుతుందని. సో దెన్ స్టార్ట్ అవుట్ ద భారత్ జోడో యాత్ర. అది తర్వాత మనకు తెలంగాణ ఇచ్చిన అందరు చనిపోతుంటే, యుద్ధాలు జరుగుతుంటే, త్యాగం అవుతుంటే మనను గుర్తించి ఇంకా చాలు, వేరే రాష్ట్రంలో కాంగ్రెస్ నిలబడదు, కంప్లీట్ క్లోజ్ అయిపోతుంది అని అనుకున్నా సరే సోనియా గాంధీ మనకు తెలంగాణ ఇవ్వడంలో మొదటి పాత్ర వహించింది. కాబట్టి అట్లాగే గద్దరన్న చనిపోగానే ఏ ఒక్క పార్టీ ఏం అనౌన్స్ చేయలేదు. కానీ తనేముందంటే గద్దరన్న పాట ఆగొద్దు, గద్దరన్న సిద్ధాంతం ఆశయం ఆగొద్దు, ఏదో ఒక రూపంలో ప్రజల్లో ఉండాలని చాలా పాజిటివ్ దృక్పథం. తన ఫ్యామిలీకి ఏమన్నా ఇస్తే, ఇఫ్ దే ఆర్ రెడీ, ఎందుకంటే ఆల్రెడీ సూర్యమన్న వాజ్ విత్ దెమ్. సో ఏమన్నా ఇస్తే, పొలిటికల్గా ఇస్తే గద్దరన్న ఎప్పుడు ఉండిపోతారు, ఆయన భారత రాజ్యాంగాన్ని రక్షించు అనే వాదనతో పోతున్నాడు కాబట్టి ఇద్దామని వచ్చారు. ఆ టైంలో ఎక్కడ ఇవ్వాలి, ఇక్కడ ఇవ్వాలంటే కంటోన్మెంట్ వాజ్ సెంటిమెంట్. సో ఆయన చనిపోయాడు, అమ్మాయి అక్కడ, అమ్మాయి ఇక్కడ కూడా, వీళ్ళ నాన్న చనిపోయాడు, ఇక్కడ అమ్మాయి అని చెప్పి ఆ రూపంలో నేను రావాల్సి వచ్చింది. నేను ఎందుకు వచ్చానంటే నాన్న చనిపోయాక సంతాప సభలు అన్నీ అటెండ్ అవుతూ ఉన్నారు. ఆ టైంలో నేను మాట్లాడడము, నాన్న పాటలు పాడడం ఇదంతా జరుగుతున్న టైంలో దే ఫెల్ దట్ ఈవెన్ షీ ఈజ్ రెడీ. దాన్ని అడిగారు, నువ్వు రెడీ అంటే అన్నైనా పర్లే, నేనైనా పర్లే అంటే దెన్ వాళ్ళ క్యాలిక్యులేషన్ ప్రకారం కంటోన్మెంట్ ఇస్తే బాగుంటుందని ఇచ్చారన్నమాట. సో ఇది ఎవరిని పాస్ ఆన్ చేసి పోయినట్టు కాదు. నేను ఎప్పుడు అంటుంటాను, నన్ను ఎలక్షన్లో కూడా అడిగారు, మా అన్న కృష్ణుడు, నేను అర్జునుడిని, రైట్, ఆయన బుర్రతో పనిచేస్తాడు, నేను ఆయుధం పట్టుకునే అని చెప్పి చేస్తాను అన్నమాట. ఇంకా మీరు అన్నారు గద్దర్ నాకు కోట్లు గడించిందంటే, మా నాన్న కూడా ఈ ప్రశ్నలు చాలా అడుగుతారన్నమాట. అన్న బాగా కోట్లు గడించినామంటే మీరే అడిగారా? సో మీకు జవాబు చెప్తున్నాం, మీ నోటి పుణ్యాన, ప్రజల పుణ్యాన కోట్లు గడించిని, ఆ కోట్లని మళ్ళీ ప్రజలకు ఇచ్చే జ్ఞానము, దయ, గుణం నాకు కలిగించని అన్నాడు మా నాన్న. నేను కూడా అదే అంటున్నాను, మీ అందరి నోటి పుణ్యాన కుటుంబం కోట్లు గడించని, కోట్లు గడించినాక ఆ కోట్లని మళ్ళా పేద ప్రజలకు ఇచ్చే జ్ఞానము, విజ్ఞత, ప్రేమ కలిగించేని కోరుతున్నాను. ఇంకొకటి, డెఫినెట్లీ గద్దరన్న మాకు కోట్ల సంపద ఇచ్చారు. ఆ కోట్ల సంపద అంతా ప్రజలే. ఎక్కడ పోయినా సరే గద్దరన్న బిడ్డ వచ్చిందంటే అసలు నేను ఎవరో తెలియదు, అలా వచ్చి ఆలింగనం చేసుకొని కళ్ళ నిండా నీళ్ళు తెచ్చుకొని, దా అన్నం దిద్దురా, కొన్ని నీళ్ళు తాగుదురా, అదే కదా కోట్ల ఆస్తి. మా నాన్న ఒక పాట రాశారు అడవిలో ఉన్నప్పుడు, నాకు ఆకాశం చూసినప్పుడల్లా గుర్తొస్తారు సూర్యుడు, చంద్రుడు, వెన్నెల. మీరేం బిడ్డ, మీరు గద్దరన్న పిల్లలు, మహాకవి పిల్లలు, మీకు ఏడపోయినా సరే బువ్వో బుక్కడో ఎవరో పెడతారు, మీరు బతుకుతారు బిడ్డ. కానీ నేను వచ్చింది బువ్వ బతుకు లేని బతుకు జీవుల కోసం బతికివ్వడానికి, వాళ్ళని చైతన్యపరచడానికి వచ్చిన బిడ్డ, మమ్మల్ని క్షమించు అన్నాడు. అందుకే అవును మీరు అన్నట్టు నాన్న మాకు కోట్ల ఆస్తి ఇచ్చారు. ప్రపంచంలో నేను ఎక్కడ పోయి గద్దరన్న బిడ్డ అంతా చెప్తే పిలిస్తే నీళ్ళు ఇస్తారు, తిండి పెడతారు, షెల్టర్ ఇస్తారు, మళ్ళీ టికెట్ పైసలు ఇస్తారు పొమ్మడానికి. గద్దరన్న మీద ఎన్ని కుట్ర కేసులు ఉన్నాయో, ఎన్ని కేసులు ఉన్నాయో, ఎన్ని నిర్బంధాలు, అణిచివేతలు ఉన్నాయో నేను లెక్కతో ప్రకారంగా చెప్పగలను. ఈ లెక్క నాకు తెలుసు, కానీ నాకు తెలియని కోట్ల రూపాయల లెక్కలు ఏమన్నా ఉన్నాయా లేదా అని.
డెఫినెట్లీ ఉన్నాయండి కోట్ల రూపాయలు. ప్రజలే మా కోట్ల ఆస్తి. మీ కళ్ళ ముందు కనిపిస్తున్న మేమే మీ కళ్ళకు కనిపిస్తున్న ఆస్తి. ఆయన మాతో లేకున్నా మేము కూడా పెద్దగా ఆయన అంతా కాలేకున్నా మేము చదువుకున్నా మేము తినే దాంట్లో ఒక ముద్ద మా స్నేహితులకు మాతో పనిచేసే వాళ్ళకు మేము పంచుకొని తినగలే విజ్ఞత మాకు ఇచ్చాడు కాబట్టి అదే మా కోట్ల ఆస్తి. మీ కళ్ళ ముందు మేము కనిపిస్తున్నాం. ఇంటర్వ్యూకి మనం కూర్చున్నాం కాబట్టి నేను మిమ్మల్ని అడగగలిగాను. ఆఫ్ ద రికార్డ్ ఎవరు మిమ్మల్ని ఇట్లా ఫేస్ ఎవరు ఇట్లా అడగలేదా? అడుగుతారు, మీకు కోట్ల ఆస్తి ఉందంట కదా, మొన్న ఎలక్షన్స్లో మస్తు కోట్లు వచ్చినాయి అంట కదా, ఎవ్రీథింగ్ దే లాస్. ఐ సెడ్ మంచిదే, ఉన్నాయి, మీకు కనిపిస్తుంటుంది కదా అంటే ప్రతి ఒక్కరికి జవాబు చెప్పుకుంటూ వెళ్ళామండి. బికాజ్ వెరీ క్లోజ్ పీపుల్కి అందరూ తెలుసు. మీరు వస్తున్నారు, మేమేంటో మీకు అర్థమైపోతుంది. తెలియని వాళ్ళే ప్రశ్నిస్తారు, కొంతమంది గిట్టన వాళ్ళే దాన్ని పెద్దగా ఇష్యూ చేస్తారు. మేము నాన్న దగ్గర నేర్చుకుంది, నాన్ననే కాదు చిన్నప్పటి నుంచి ఎంతోమంది మా ఇంటికి వచ్చి ఇంట్లో అన్నం తిని తమ జీవితాలు ఇక్కడ ఈరోజు వచ్చి అన్నం తిని మనతో ఉండిపోయినాక ఒక రెండేళ్లలో ఎన్కౌంటర్ అయిపోయేది వినిపించేది. వాళ్ళు ఎంత సింపుల్గా ఉండేవారంటే వాళ్ళు ఎప్పుడు ఏది పట్టించుకునే వాళ్ళు కాదు. వాళ్ళ ఆశయము ప్రజలకు సేవ చేయడము, పని చేయడం, ముందుకు పోండి. గద్దరన్న అలాగే ఉండి మీరు ఎన్నైనా అనుకోండి, ఆయన నాకు తెలుసు నేను నిజాయితీగా ప్రజల కోసం నా జీవితాన్ని తర్పణ చేసి పనిచేస్తున్నాను, మీరు ఎన్ని అనుకుంటే అని ఆయన జవాబు. ఈ కోట్లు తిన్నారు అనడానికి, కులం గురించి మాట్లాడే వారికి గద్దర్ గారు కులము వివక్షత ఉంటుంది, గద్దర్ గారికి పిల్లలు కోట్లు గరించి పెట్టి అమెరికాలో పెట్టారు, గద్దర్ గారు పాటలు అమ్ముకున్నారు, గద్దర్ గారు పార్టీలు మారుకున్నారు, గద్దర్ గారు జెండలు మార్చున్నారు అన్న వాళ్ళకు ఒకరోజు సమాధానం ఇచ్చాడండి. ఆ రోజు ఏంటంటే August 6th, 2023 రోజు. ఆ రోజు ఏ ఒక్క పార్టీ అనౌన్స్ చేయలేదు గద్దర్ అన్న సమాధికి రండని. ఏ ఒక్క పార్టీ పైసలు వంచలేదు, 500 ఇవ్వలేదు, బండ్లు కట్టలేదు, నీళ్ళు ఏమీ ఇవ్వలేదండి. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు. మధ్యాహ్నం 4 గంటల నుంచి సాయంత్రం 12 గంటల వరకు మినిమం 1,00,000 మంది విజిట్ చేసిపోయారంట. ఆ లెక్క తెలుస్తలేదు, ఎందుకంటే అంత లెక్క చెప్తే ఈయన ఎక్కువ హైప్ చేసేస్తాం కదా. 1 lakh of people have visited the LB స్టేడియం. ఎలా వచ్చారు అంటే ఆయన ప్రజల ఎల్బీ స్టేడియం నుంచి మాత్రమే కాకుండా ఎల్బీ స్టేడియం నుంచి అల్వాల్ వరకు సాగినటువంటి అంతిమ యాత్ర మొత్తం అంతా కూడా అది విపరీతమైన అది మరో చరిత్ర. ఇక్కడ ఎన్ని లాఠీ చార్జీలు చేయాల్సి వచ్చిందో, ఎంత అదుపు చేయాల్సి వచ్చిందో కూడా అది వాస్తవమే. బట్ ఇక్కడ ఒక ప్రశ్నకి ఖచ్చితంగా మనం మాట్లాడుకొని తీరాలి. గద్దరన్నకి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అభిమానులు ఉండేవారు, ఉన్నారు, ఉంటారు కూడా, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ గద్దర్ మరణాన్ని క్యాష్ చేసుకోవాలని మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్తో పాటు మిగతా అన్ని పార్టీలు ట్రై చేశాయి అనేటువంటి ఒక ఆరోపణ ఉంది. హౌ డు యూ కామెంట్ ఆన్ దిస్? నేను వేరే పార్టీల గురించి క్యాష్ చేసుకుంటుందా లేదో అని తెలియదు, కానీ వి వేర్ ఆల్రెడీ ఇన్ టచ్ విత్ కాంగ్రెస్ పార్టీ. అంటే నాన్నతో ఉన్నాం కాబట్టి అప్పుడున్న పరిస్థితిలో సపోజ్ దెబ్బ తగిలింది అనుకోండి, నీ క్లాస్మేట్, నువ్వు ఆ అబ్బాయితో మాట్లాడవు, మీ ఇద్దరు రైవల్స్ ఉంది, కానీ నీకు దెబ్బ తగిలినప్పుడు అతను వచ్చి నీకు హెల్ప్ చేస్తుంటే యూ విల్ నాట్ సే నో. నాకు తెలుసు, అప్పుడు తెలుస్తుంది అరే నీ ఫ్రెండే, ఇద్దరం కొట్లాడుకున్నా సరే వచ్చారని. సో మేమున్న సిచ్యువేషన్ వీ వేర్ విత్ కాంగ్రెస్ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ హ్యావ్ రియాక్టెడ్ అట్ దట్ టైమ్ అండ్ వీ వెరీ క్లియర్. నాన్న ఎందుకోసం కాంగ్రెస్లో వెళ్ళాడని మాకు డైరెక్ట్ చెప్పకపోయినా చాలా క్లియర్గా ఉందండి విజన్. ఇట్స్ అ డెమోక్రటిక్ పార్టీ which have taken the Constitution of India in their hands and they have promised to the people of India that they want to safeguard the rights of the Constitution అన్నారు. కాబట్టి దానికి మేము ముందుకెళ్ళాం. అండ్ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని కూడా వాడుకోవాలనేది పెద్ద ఏమీ లేదండి, ఎందుకంటే ఆల్రెడీ అన్న వాజ్ ఇన్ ద కాంగ్రెస్, రైట్. అన్నకు ఆల్రెడీ హీ వాజ్ రెడీ ఫర్ ద ఎలక్షన్స్, దట్ ఈస్ ఆల్రెడీ లేదు, మాకు తెలుస్తుంది కదా వాడుకుంటారో లేదు, రైట్. సో దే హ్యావ్ గివెన్ అస్ ఆఫర్, మీకు ఇష్టం ఉంటేనే వచ్చేసి మీరు ఖచ్చితంగా రావాలి, అలా చేయాలి, ఇలా చేయాలి, ఫోర్స్ చేయలేదు. ఇఫ్ ఎట్ ఆల్ సోనియా గాంధీ గారి, రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక కానీ, ఖర్గే కానీ వాళ్ళొక మెసేజ్, మన రేవంత్ అన్న కానీ, మధుయాష్కి అన్న కానీ, మన బట్టి అన్న గారు, వాళ్ళు సీతక్క కానీ మంచిగా వచ్చి అంటే అమ్మ మీరు ఇష్టం ఉంటేనే రండి, ఫోర్స్ ఏం లేదు, మీకు అనిపిస్తేనే అని ఒక 10 సార్లు అడిగి మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. అండ్ వేరే రాజకీయ పార్టీలు వాడుకున్నాయా అంటే నిజం చెప్తే వాడుకోలే, వాళ్ళు వాడుకోలే. ఎందుకు తెలుసా, వాడుకుంటే ఇంకోలా ఉండేది.
విషయం. ఒకవేళ నిజంగా వాళ్ళు వాడుకుని ఉంటే నా ఎలక్షన్స్లో కంటోన్మెంట్లో సీట్ డిక్లేర్ చేసినప్పుడు అన్ని పార్టీలు ఎస్ గద్దర్ అన్నకు మేము సపోర్ట్ చేస్తున్నాము వెన్నెలమ్మ వచ్చినందుకు యునానిమస్గా గెలిపించుకుంటామంటే ప్రజల్లో వాళ్ళు ఇంకా ఎక్కువ 10 సీట్లు గెలుచుకునేవాళ్ళు. అంటే అక్కడ ఒక మెసేజ్ ప్రజలకు ఇవ్వలేకపోయారు. గద్దరున్న పేరు నిజంగా వేరే రాజకీయ పార్టీలు వాడుకోలేకపోయారు. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, అదే నేను చేస్తాను నా బై ఎలక్షన్స్లో చెల్లి చనిపోయినప్పుడు ఐ ఫీల్ వెరీ బ్యాడ్. అప్పుడు సీట్ నేను ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది అంటే చెల్లి చనిపోయింది కదా, రేవంత్ అన్న హ్యావ్ డిక్లేర్ దట్ లాస్యమ్మ చనిపోయింది, చాలా బాధాకరము, మేము ఆమె అంత్యక్రియలు ప్రభుత్వ పరంగా జరుపుతాము. అదే సాయన్న 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా ప్రభుత్వ పరంగా జరగదు, ఒక యునానిమస్గా వచ్చి అందరూ ఏకీభవిస్తే మేము కూడా ఆమెతో నుండి మళ్ళీ ఆమెను ఎమ్మెల్యేగా చేస్తామని అంతా అన్నప్పుడు నేను అన్నాను ఎస్, నన్ను ఇలా ఇంటర్వ్యూ అంటే ఇప్పుడే అడిగారన్నమాట. అయితే ఎస్, ఎంత పరిణామం, ఎంత చేంజ్ చూడండి, ఎంత మార్పు, సామాజికమైన అభ్యుదయమైన మార్పు పొలిటికల్ సిస్టంలో కలిగిందంటే గద్దరన్న ఇన్ఫ్లుయెన్స్ రేవంత్ అన్న మీద ఉంది కదా. సో అది జరిగింది. సో నిజంగా వేరే రాజకీయాలు వాడుకుని ఉంటే అద్భుతంగా ఉండేది అనిపిస్తుంది, కానీ అది వాడుకోలేకపోయారండి. జీవితాంతం బుల్లెట్ కోసం పోరాడాడు గద్దరన్న, బుల్లెట్లు ఒంట్లో పెట్టుకొని కూడా పోరాడాడు గద్దరన్న. చివరి దశలో రామానుజుని కీర్తించటము, యాదగిరి గుట్టకెళ్ళి పాటలు పాడటము, బుద్ధుని జెండా పట్టుకొని ప్రదర్శనలు ఇవ్వటము, అన్నిటికీ మించి భారత రాజ్యాంగం పట్టుకొని ఇదే ముక్తి మార్గం అని చెప్పటము దిగజారిపోయినట్లు కదా, మీకు అనిపించలేదా ఎప్పుడలా? నేను చిన్నప్పటి నుంచి చాలా కొద్దిగానే చూశాను మా నాన్నని. అట్లాగే మీలాంటి త్యాగం చేసిన జర్నలిస్టులని, ఉద్యమకారులని, అన్నలని, అక్కల్ని, చెల్లెలని వాళ్ళని చూసినప్పుడు నాన్న మొదటి పాటలు ప్రజల్లోకి వెళ్ళి ఎక్కడ పాడారంటే, ఎక్కడైతే గణేశుడు విగ్రహాలు పెట్టి అక్కడికి వెళ్ళి జై గణేష జై గణేష్ అని పాడి మళ్ళా జననాటి మండలి పాటలు పాడి చైతన్య పరిచేవారు. జర చూసుకో తల్లి మాయమ్మ కాలమ్మ అని పాడారు. అవునా? అట్లాగే రామానుజం గురించి ఎందుకు పాడు, ఆ పాటలోనే చెప్పాడు. ఏమని చెప్పాడంటే ఆయన మనుషులంతా ఒకటే అని చెప్పారు. దేవుడు మనుషుల్ని ఒకటే విధంగా మొదటి వ్యక్తి చెప్పడంలో దాన్ని బయటికి తీసుకొచ్చారు. సో చాలామంది తెలియదు, దేవుడు పోతున్నారు, నా యాదరూట పోయిండ్రు, యాదరూట దేవుడ జర చూసుకో, నన్ను రాణిస్తలేడు, నేను మొత్తం ఇట్లా కట్టి నన్ను రాణిస్తలేడు అని చెప్పి పాట రాశాడు. ఈ తెలంగాణ ప్రజలకు న్యాయం చేయని పాట. ఎందుకంటే చాలామంది దేవుడు మొక్కుతున్నారు, నువ్వు దేవుడు మొక్కోదంటే వింటారా? వాళ్ళకి ఏ విధంగా అర్థం చేయించాలి అంటే దేవుని దగ్గరికి వెళ్ళి దేవునికి చెప్పి దేవుడి మార్గంలో వాళ్ళని చైతన్యపరచడంలో చేశారు. ఇప్పుడు అడవిలో అనుకో, గోండులో అనుకో, నువ్వు వెళ్ళి ఇంగ్లీష్లో మాట్లాడితే ఊరుకుంటారా? రైట్? నువ్వు హైదరాబాద్లో ఉన్నట్టు ఇక్కడ ఊరుండ పోయి మాట్లాడుకుంటా, గోండు భాషలు నేర్చుకొని వాళ్ళ తిండి తిని వాళ్ళ బట్టలు వేసుకొని వాళ్ళకప్పుడు చదువు చెప్పి వాళ్ళ భాష కంటే దిగజారినట్టు కాదు కదా అది. దిగజారినట్టు ఎట్లయితుంది? నువ్వు వాళ్ళ బట్ట కట్టుకొని వాళ్ళ తిండి తిని వాళ్ళ భాష మాడి వాళ్ళ గోండు దేవులను మొక్కి, రైట్, గోండు దేవులు మొక్కి పాటలు కూడా రాస్తారు గోండ్ల మీద, దిగి మాట్లాడినట్ట నువ్వు గోండు దేవుని మొక్కినట్ట కాదు కదా. తర్వాత బుల్లెట్ అన్నారు, గన్ను పట్టుమన్నాడు, బుల్లెట్లు పట్టుమన్నారు. అవునండి, 60 ఏళ్ళ ముందు పరిస్థితి అట్లాగే ఉంది. అప్పుడు గన్ను పట్టుకున్నారు, అప్పుడు చాకలాయమ గొడ్డలు పట్టుకుంది, కారం పట్టుకుంది. అవును, అటు పట్టుకున్నారు కాబట్టి నేను ఈరోజు ఇంత ధైర్యం కూర్చొని మాట్లాడగలుగుతున్నాను. అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే గన్ను పట్టుకుంటేనే ఎదుటోడు వింటాడు, కారం పట్టుకుంటూనే ఉంటారు, నిన్ను వచ్చి నీ పిల్లల్ని రేపు చేసి చంపేసి నరకం కొట్టి రక్తం వచ్చి కొట్టినట్టు నువ్వు కూర్చొని శాంతి దూత అంటే వినేవారు కదా. అణిచివేత ఆ రకంగా డైరెక్ట్ అణిచివేత ఉండే కాబట్టి డైరెక్ట్గా కత్తి పట్టుకొని నరకడానికి మొదలుపెట్టారు. అది అప్పుడు సహజమే. కానీ రానున్న తరానికి ఇప్పుడు అణిచివేత వేరే రకంగా జరుగుతుంది, ఇప్పుడు దోపిడీ వేరే రకంగా జరుగుతుంది. ఇప్పుడు కుల వివక్ష, కులతత్వము, మతతత్వము, అసమానతలు, స్త్రీల మీద దాడులు లేవంటారండి. స్త్రీల మీద దాడులు, చిన్న పిల్లల మీద దాడులు లేవంటారా? చదువులు ఎక్కడున్నాయి, విద్యలు ఎక్కడున్నాయి, ఆరోగ్యం ఎక్కడుంది, ఉద్యోగాల మీద దాడులు కాదు ఇవన్నీ. ఆ దాడులు ఏ విధంగా ఎదుర్కోవాలి? కత్తులు పట్టుకోవడం మీరు రెడీ చేస్తారు, కత్తులు పట్టుకోవడం నేను రెడీ, గద్దరని బిడ్డగా పోదామా? వస్తారా? మీరు రారు. ఇప్పుడు ఏ విధంగా మీరు జర్నలిజం చూస్ చేసుకున్నారు, నేను భారత రాజ్యాంగాన్ని పట్టుకున్నాను.
భారత రాజ ఓట్ల విప్లవం. నీ కాలు మొక్కడానికి వస్తున్నాడు ఓటు కోసం. కాడ మొక్కిపిచ్చుకొని నిజమైన రాజకీయవేత్తని ఎంచుకునే బాధ్యత నీకుంది. 500కో 600కో అమ్ముడు ఓకు. నీ హక్కుల గురించి నువ్వు మాట్లాడు. నా హక్కు, ఒక స్త్రీగా నా హక్కు అని కానీ అమ్మ కానీ అన్న కానీ తమ్ముడు కానీ రోడ్డు మీద అంటే అనొచ్చప్పుడు నేను దిస్ ఈజ్ మై రైట్, నాకు బతికే హక్కు ఉంది, నేను సమానం. నువ్వు ఎవరనే ప్రశ్నించే హక్కు ఒక పుట్టిన బుడ్డ నుంచి చనిపోయినాక కూడా హక్కు కల్పించిన భారత రాజ్యాంగాన్ని అదే ఒక ఆయుధం అని చెప్పాడు. రానున్న తరానికి, తన మనవడికి మనవరాలకి రానున్న తరానికి ఒక ఆయుధం అందించాలనుకున్నాడు. ఆ ఆయుధమే భారత రాజ్యాంగం. బుల్లెట్ కాదు, బ్యాలెట్ ఆయుధం అని చెప్పాడు గద్దరన్న. చనిపోయే వరకు కూడా భారత రాజ్యాంగాన్ని పట్టుకునే తిరిగాడు, ప్రచారం చేశాడు. గద్దరన్న ఆశయ సాధన కోసం పాలిటిక్స్లోకి వచ్చినటువంటి మీరు కంటోన్మెంట్ ఎన్నికల్లో పోటీ చేశారు. నిజంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ద్వారా భారత రాజ్యాంగం ద్వారా అన్ని సమస్యలు తీరతాయి అని అనుకుంటే గద్దరన్న బిడ్డగా వెన్నెల కంటోన్మెంట్ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయింది, ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది? డెఫినెట్లీ నేను గద్దరన్న ఆశయాన్ని ముందు తీసుకోవడానికి వచ్చాను. ఆయన ఆశయం భారత రాజ్యాంగాన్ని రక్షించం, నిశ్శబ్ద విప్లవం అంటే ఓట్ల విప్లవాన్ని ప్రజలకు అప్పజెప్పేయాలని ముందుకొచ్చాను. ఇంకా విప్లవం రాలేదు, ఎట్లా గెలుస్తాం? అదొకటి. విప్లవం భారత రాజ్యాంగానికి ముప్పు ఉంది, యుద్ధం ఇప్పుడే స్టార్ట్ చేస్తాం. ఓట్ల విప్లవం ఇంకా రాలేదు. ఓన్లీ 42% ఆఫ్ ఓటింగ్ జరిగింది. వేర్ ఆర్ ఎడ్యుకేటెడ్, వేర్ ఆర్ మిడిల్ రిచ్, వేర్ ఆర్ రిచ్? పూరెస్ట్ ఆఫ్ పూర్కి ఏం చేస్తారు? ఆయనకు తెలుసు, ఇప్పుడు కాలు వస్తారు, మొక్కుతారు, ఒక 500 ఇస్తారు, బిర్యానీ ప్యాకెట్ ఇస్తారు. తర్వాత పోయి మాకు నీళ్ళు లేవు, కంటోన్మెంట్లో 6 డేస్కి ఒకసారి నీళ్ళు వస్తాయి. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా 3 డేస్కి ఒకసారి రిలీజ్ చేస్తున్నారు. మేము మళ్ళీ మొన్న వెళ్ళేసి మాట్లాడేసి వచ్చాం HMSW దగ్గరికి. దే సెడ్ అమ్మ ఇంత కష్టం ఉంది, మేము రిలీజ్ చేస్తామని. సో ఈ సమస్యలు అట్లాగే ఉన్నాయి ఇక్కడ. ఇంకోటి ఏంటంటే 42% ఆఫ్ ఓటింగ్ జరిగింది. అండ్ ఈ పేద ప్రజలకు అంటే ఒక సార్ట్ ఆఫ్ కల్చర్ అలవాటు చేసేస్తారు. డబ్బులు ఇవ్వాలి, ఓటు వేయించుకోవాలి, డబ్బులు ఇవ్వాలి, ఓటు వేయించుకోవాలి. దాని నుంచి బయటికి తీసుకురావాల్సిన బాధ్యత ఎంతగానో ఉంది. ఓటింగ్ పర్సంటేజ్ హ్యాస్ టు బి ఇంక్రీజ్డ్. ఓటింగ్ పర్సెంట్ ఇంక్రీజ్ అయితే మనం డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు, అది జరగలేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ హైదరాబాద్లో మొత్తము అన్ని సీట్లు ఓడిపోయి ఎందుకోసము అంటే పాపం ప్రజల్ని మబ్బి పెట్టేస్తారు. వీడియోలలో చూసినా సరే అందరు పంతులు అందరు చెప్తారు, రైట్ ఈ పలానానే గెలుస్తాడు జాతకం ప్రకారం చెప్తాడు. ఇంకొకరు ఏం చెప్తారు, రైట్ ఈయన జాతకం ప్రకారం ఇద్దరు. ఇంకొకరు ఏం చెప్తారంటే లేదు, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వస్తే మీకు ఇచ్చిన ఇళ్ళ పట్టాలు రావు, మీకు నీళ్లు రావు, అవురావు అని. సో హైదరాబాద్లో ఎక్కడ గెలవలేదు. సో రాంగ్ ప్రచారం జరిగింది. అదే మీరు విలేజెస్ చూసి అలా లేదు చూడండి, అలా లేదు. పల్స్ తేడా ఉంది, ఓటర్ పల్స్ తేడా ఉంది. ఇక్కడ మల్టీ కల్చరల్ అంటే ఓన్లీ హైదరాబాద్లో ఓన్లీ పలాలు లేరు కదా, అన్ని మతాల వాళ్ళు కులాల వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ వేరియేషన్స్ వల్ల ఇక్కడ కూడా ఓడిపోవాల్సి వచ్చింది. అండ్ నేను రావడమే నాకు టక్కున, నాకన్నా ముందు చాలామంది కాంగ్రెస్ లీడర్స్ ఆస్పిరెంట్స్ ఇక్కడ ఉన్నారు. దే వాంట్ టు కంటెస్ట్. 40 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ ఒక 15 ఏళ్ళ నుంచి ఇక్కడ లేకున్నా సరే వాళ్ళు కాంగ్రెస్కి అంటి పెట్టుకునే ఉన్నారు. డెఫినెట్లీ బాధపడతారు, అరే మాకు ఇవ్వకుండా వెనలమ్మకి ఇచ్చేసినారని. అయినా సరే ఇమ్మీడియట్గా అంతరం కలుపుకొని 15 ఏళ్ళ కాంగ్రెస్ క్యాడర్ లేదంత క్యాడర్ అంతా దగ్గర కావడానికే మాకు 15 డేస్ అయిపోయింది. చాలామందికి వెన్నెల గద్దరన్ బిడ్డ తెలిసేవారికి ఇంకా 15 రోజు అయిపోయింది. నేను ఓడిపోయినాక బాగా ఫేమస్ అయినా. పీపుల్ కార్లు వెళ్తుంటే దిగి యాక్చువల్లీ మీరు ఓడిపోవడం మాకు బాధ అనిపించింది, మాకు తెలియదు మీరు వచ్చారు. సో ప్రజలకి ప్రచారం కావడం ఒక కారణమైంది, తప్పుడు ప్రచారం ఒక కారణమైంది. అట్లాగే ఈ వ్యవస్థ అండ్ కంటోన్మెంట్ ఈజ్ అ మల్టీకల్చరల్. తమిళియన్స్, కేరళేట్స్, క్రిస్టియన్స్, హిందూస్, ముస్లిమ్స్ అన్నీ ఇట్స్ కాల్డ్ యాజ్ అ మినీ ఇండియా కాబట్టి దాన్ని కొంచెం తెలుసుకోవడానికే టైం పట్టింది. అండ్ దట్ ఈజ్ ఆల్సో రీజన్ బై ఎలక్షన్లో అనుకున్నాను అనమాట నేను కూడా, అసలు నేను ప్రజలకు రీచే కాలేదు. ఓకే, యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ వీ హ్యావ్ టు డూ ది అనాలిసిస్. అరే బై ఎలక్షన్స్ వచ్చేసి వెళ్ళిపోయి నేను నిలబడతాను కాదు కదా. కంటోన్మెంట్ డైరెక్ట్ ఎలక్షన్స్లో ఓడిపోయారు, దానికి కారణాలు విశ్లేషించుకున్నారు, తెలుసుకున్నారు, అంతవరకు ఓకే. వెన్నెల గారు, కంటోన్మెంట్ బైపోల్లో ఎందుకని మీరు కంటెస్ట్ చేయలేదు? ఓడిపోతారని భయపడ్డారా, లేకపోతే ఓడిపోతారనే భయంతో పార్టీ మీకు టికెట్ ఇవ్వలేదా? దానికి బై ఎలక్షన్స్కి చాలా కారణాలు ఉండొచ్చు. నేను మొదటిగా చెల్లి చనిపోగానే నాకు చాలా బాధ అనిపించింది.
ఎందుకంటే షీఈ్ అప్కమింగ్ లీడర్, ప్రజల్లో ఉండి చాలా మంచిది. ఒక దళిత కుటుంబం నుంచి ఎమ్మెల్యేగా చిన్న వయసులో గెలవడం చాలా ఉండేది. అందరు ఫోన్ చేసి నీకు అవకాశం వచ్చిందంటే అది నేను అవకాశం అనుకోవట్లేదు. అలాంటి అవకాశాలు నాకు వచ్చినా వేస్ట్, నేను తీసుకున్నాను అనమాట. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. తర్వాత ప్రజల్లో ఇంకా నేను నా ఓటమిని అనలైజ్ చేసుకున్నాను, ఓటమి గల కారణాలు. దాంట్లో నేను ప్రజలకు రీచ్ కాలేకపోయాను. ఓడిపోయాక నేను ప్రజల్లోకి బాగా పరిచయం అయ్యాను. సో నేను ప్రజల్లో బలంగా వెళ్ళాలనుకున్నాను. ప్రజలకు బాగా బలంగా వెళ్తేనే కదా మనకు గెలుపు, కానీ ప్రజల్లో గుండెల్లో ఉండిపోతాను అనుకున్నాను. సో అదొక రీజన్ నేను వద్దు అనుకోవడం కానీ కాంగ్రెస్ పార్టీతో మాట్లాడడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కంటోన్మెంట్లో మనం ఎలక్షన్స్కి వెళ్ళే ముందు ఆల్ ఆఫ్ ది సడన్స్ వేరియేషన్ మారిపోతాయి. ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ కల్చర్, డిఫరెంట్ రిలీజియన్, డిఫరెంట్ పీపుల్ ఉన్నారు కాబట్టి అన్లెస్ అండ్ అంటిల్ మీరు వాళ్ళకి, ఎందుకంటే ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు, ముస్లిమ్స్ నేను బాగా కనెక్ట్ కావాలి. ఇక్కడ సమస్యలు అంటే వాళ్ళకి చాలామంది తెలియదు, నేను ఇక్కడే పుట్టి పెరిగాను. ఎందుకంటే ఇప్పుడు ఈ ఏరియా ఉందనుకోండి, ఇదంతా కంటోన్మెంట్కే వస్తుంది. సో ముస్లిమ్స్, అట్లాగే క్రిస్టియన్ కమ్యూనిటీ ఉన్నారు. సో క్రిస్టియన్స్ వెళ్ళి కనెక్ట్ కావాలి. తర్వాత మిలిటరీ వాళ్ళకి అసలు వాళ్ళకి ఏం తెలియదు, గద్దర్ అన్న బిడ్డ అంటే తెలియదు, ఏం తెలియదు. సో వాళ్ళు వెళ్ళి కనెక్ట్ కావాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. నా ఉద్దేశం ఏంటంటే నేను ఒక ఎమ్మెల్యేగా గెలవగానే అక్కడ సమస్యలన్నీ తెలవాలి, ఇమ్మీడియట్గా ప్రజలు తెలవాలి, ప్రజల బాణి తెలవాలి, ప్రజల సమస్య తెలవాలి, ప్రజల ఉనికి తెలవాలి. అప్పుడైతే కరెక్ట్ న్యాయం చేయగలుగుతా, నేను గెలవగలుగుతా. అదే గెలుపు అనుకున్నాను. సో ప్రజల దగ్గరికి వెళ్ళడమే నేను గెలుపు అనుకున్నాను. కాబట్టి ఇక్కడ ఇలా వెళ్తేనే నేను గెలవగలుగుతాను, ముందుకు పోగలుగుతాను అనుకొని నేను అడిగితే కూడా అన్న ఇలా ఉంది సిచ్యువేషన్, రైట్, నేను ఇంకొకసారి అవకాశం తీసుకుంటానని చెప్పడం జరిగింది. సో ఒకటేమో చెల్లి అంటే నేనేమనుకున్నాను అంటే గద్దరన్న బిడ్డ వచ్చింది అంటే ప్రజల్లో సాక్రిఫైస్ లేదు. మన చిన్నపిల్లల్లో కూడా చూడండి, ఒకప్పుడు నువ్వు ఎగ్జామ్ పాస్ అయితే నీకు సైకిల్ కొనిస్తా అన్నారు నాన్న. ఇప్పుడు కాలంలో ఏముంది, వాడు ఎగ్జామ్ పాస్ కాడు, చదవడు, డిసిప్లిన్ ఉంటాడు, 10 సైకిల్ కొనిచ్చేసేసాడు. అంటే ఆల్వేస్ గివింగ్, టేకింగ్ లేదు, అంటే త్యాగం చేయడము, ఇవ్వడము ఇక్కడ నేర్చుకోలేదు. గద్దరన్న ప్రపంచం ఎరిగిన బిడ్డ, గొప్ప వ్యక్తి బిడ్డ. ఇప్పటికి మా ఫ్రెండ్స్ నుంచి నాకు అబ్రాడ్ నుంచి కాల్ చేస్తే అసలుకి నేను వాళ్ళకి కన్వే చేసేంతవరకు నేను గెలిచినా అనుకుంటున్నారు వాళ్ళు. అలాంటి బిడ్డ ఇక్కడ ఓడిపోయింది అంటే ఇక్కడ రాజకీయ నాయకులు కానీ, ప్రజలు కానీ, మామూలు సామాన్య జనాలు కానీ త్యాగం చేసే గుణం లేదు, అర్థం చేసుకునే గుణం లేదు. నేను చెల్లి చనిపోగానే అనుకున్నా, నా సొంత చెల్లి చనిపోయినప్పుడు, ఒక స్త్రీ చనిపోయినప్పుడు, అర్థమైంది, ఒక కుటుంబం త్యాగాలు చేసిన, చాలా మంచిగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సాయన, చాలా మంచి పేరున్న ఆయన చనిపోగానే నాకు అవకాశం, అది అవకాశం కాదు అది. సో అప్పుడు నేను వద్దు అనుకున్నాను. ఎందుకంటే ఆ టికెట్ నా కోసం వేరే వాళ్ళకు ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నాను. ఇప్పుడున్న యువతకు సాక్రిఫైస్, యూ నీడ్ టు, అంటే వెన్నెలమ్మ ఓన్లీ సీటు కోసమే వచ్చింది, ఓన్లీ ఎమ్మెల్యే పదవి కోసం వచ్చింది, పేరు పర్వతి కోసం వచ్చింది అని ప్రజలకు మెసేజ్ పోవద్దు. వెన్నెలమ్మ తన గద్దరన్న బిడ్డగా వచ్చింది. వెన్నెలకు పర్సనల్గా ఎన్నో ఉండుండొచ్చు, కానీ ప్రజల ముందు ఇప్పుడు గద్దరన్న బిడ్డగా వచ్చింది, గద్దరన్న ఆశయాన్ని తీసుకుపోవడానికి వచ్చింది. ఆ ఆశయం ఏంటంటే ప్రజలకు గొంతై నిలబడడం, ప్రజల సమస్య వైపు నిలవడము, భారత రాజ్యాంగాన్ని రక్షించడం. ఇప్పుడు నేను అది వదులుకుంటే ఎందుకు వదులుకుంటానని చర్చ ఉంటుంది. ఇలా ప్రశ్న అడగడం చెప్తాను, సాక్రిఫైస్ నేర్చుకోండి, త్యాగం నేర్చుకోండి. ఒక నిజమైన ఆశయం, నాకు ఆ ఎమ్మెల్యే సీట్ ఇంపార్టెంట్ కాదు, ప్రజల్లో కలవడం, ప్రజల్ని తెలుసుకోవడం. డెఫినెట్లీ ఎమ్మెల్యే అవుతాం, డెఫినెట్లీ భారత రాజ్యాంగాన్ని పట్టుకొని అసెంబ్లీలో జై గద్దరన్న, జై తెలంగాణ అమరవీరులకు అని చెప్పి, జై అంబేద్కర్ గారు అని చెప్పి భారత రాజ్యాంగం చెప్తాం. ఈ సాక్రిఫైస్ చెయ్యాలని చెప్పి ఒక మెసేజ్ వెళ్తుంది యువతకు అని కూడా వన్ ఆఫ్ ద రీజన్ నేను ఆ సీట్ వదులుకోవడం జరిగిందండి. మిమ్మల్ని చూసినప్పుడల్లా, మీ పేరు తలుచుకున్నప్పుడల్లా కూడా నాకు కళ్ళ ముందు చెదిరిపోయినటువంటి ఓ దృశ్యం కనిపిస్తూ ఉంటుంది. 2004లో అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వంతో చర్చలు జరపడానికి మావోయిస్ట్ నేతలు మొత్తం అంతా అడవి నుంచి వచ్చినప్పుడు, మన ఇప్పుడు ప్రగతి భవన్ పక్కనే ఉన్నటువంటి గెస్ట్ హౌస్లో వీళ్ళంతా ఉన్నారు. అక్కడ నేతలు, మావోయిస్ట్ నేతలను కలవటానికి గద్దరన్న మిమ్మల్ని తీసుకొని వచ్చాడు అనమాట. మీరు కూడా ఒక క్యాప్ పెట్టుకొని, లైక్ రెడ్ స్టార్ పెట్టుకొని, అజ్ఞాతం నుంచి బయటకు వచ్చినటువంటి అన్నలకి చాక్లెట్లు పంచారు.
నాకు అది బాగా గుర్తు. ఆ క్లిప్పింగ్స్ కూడా నా దగ్గర అవునా, ఆ క్లిప్స్ కూడా నా దగ్గర ఉన్నాయి ఇప్పటికి. అన్నింటికి మించి అర్జీలు పట్టుకొని ప్రజలు మొత్తం అంతా గద్దరన్న దగ్గరికి వస్తే మా దళం వస్తుంది, మీకు న్యాయం చేస్తుంది అని చెప్పినటువంటి ఘటన ఈ రెండు నా కళ్ళ ముందు చాలా ఉంటాయన్నమాట. ఆ ఉద్దేశంతో అడుగుతున్నాను, పాలిటిక్స్ అసలు మీకు సరిపోతాయా? పాలిటిక్స్లో రాణించగలను, పై స్థాయికి వెళ్ళగలను అనేటువంటి నమ్మకం ఉందా మీకు నిజంగా? డెఫినెట్లీ నమ్మకం ఉంది. అఫ్కోర్స్ చాలా కష్టం, ఏ పైన చాలా కష్టం. ఎస్పెషలీ నిజాయితీగా ప్రజల సేవ చేయడం అనేది కష్టం. గద్దరన్న బిడ్డగా, ఎంతోమంది అమరుల త్యాగాలు చూసిన బిడ్డగా ఎక్కడో ఒక్కడ మనసులో బాధ. అంటే నేను చచ్చే లోపట గద్దరన్న లాగానో ఎంతో త్యాగాలు చేసిన అమరవీరులాగానో కాకుండా కానీ నా కొద్దిపాటిగా ఒక 10 మందికి నేనేమైనా చేయగలిగితే చాలు అని ఒక బర్నింగ్ స్పిరిట్ గుండెలో కదులుతూ ఉంటుంది. నాన్న చివరి కాలంలో ఎందుకు నాన్న ఆపరేషన్ అంటే, చూడు బిడ్డ నేను వస్తా, ఉప్పనే ఎగసి పడతా, రైట్, ఒక మరో స్వాతంత్ర ఉద్యమాన్ని తెలంగాణ నుంచి మొదలు పెడతా. ఆ స్వాతంత్ర ఉద్యమం ఏమంటే భారత రాజ్యాంగాన్ని రక్షించిన ఉద్యమం అంటే ఆ బాధ, అంటే ఆయన ఎంత బాధపడ్డాడని బర్నింగ్ మనసులో చాలా బాధ ఉంటుంది. లోపల కన్నీళ్ళు రావు, కానీ కన్నీళ్ళే కత్తులు తీసుకొని పోవాల్సిన సమయం వచ్చినప్పుడు కాబట్టి ప్రజలకందరికీ ఒక స్ఫూర్తిలాగా గద్దరన్న వారసులు, ప్రజలు, కళాకారులు, ఉద్యమకారులు, అణచివేత ఏడుంటే తిరుగుబాటు చేసేవాళ్ళు వాళ్ళే వారసులు. అట్లాగే ఆ వారసత్వంలో ఆయన కడుపులో పుట్టినందుకు మేము కూడా 2 అడుగులు వేయాలని ముందుకొచ్చాం. డెఫినెట్లీ నేర్చుకుంటాను, చదువుతాను, ప్రజల్లో కలుస్తాను, ప్రజలే నిర్ణయిస్తారు వెన్నెలమని ఏడో కూర్చోబెట్టాలి. మీరు రాజకీయాల్లోకి వస్తున్నప్పుడు చాలామంది మిమ్మల్ని ఆశీర్వదించారు, చాలా హృదయాంతరాల్లోంచి మిమ్మల్ని స్వాగతించారు. ఇప్పుడు మనం కూర్చొని మాట్లాడుతున్నటువంటి ఈ మహాబోధి విద్యాలయం స్కూల్స్ ద్వారా ఆడపిల్లలకు చదువు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ కానీ, ముఖ్యంగా ఉమెన్కి మీరు ఏ స్థాయిలో కృషి చేస్తున్నారో, ఏ స్థాయిలో వెల్ఫేర్ స్కీమ్స్ పెడుతున్నారో, ఏ స్థాయిలో వాళ్ళని బాగా చూసుకుంటున్నారో నేను కొత్తగా చెప్పనవసరం లేదు. ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎవరు అడిగినా కూడా చెప్తారు, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ మీరు ఎంచుకున్నటువంటి రంగం రాజకీయం, అది చదరంగం. ఈ చదరంగంలోకి వచ్చిన తర్వాత వెన్నెల ఉంటే, వెన్నెల వస్తే మాకిది చేస్తుంది, మాకిది చేసి తీరుతుంది అనేటువంటి ఒక నమ్మకం ఉమెన్లో ఉంది. అవునండి. రేపు మీరు రాజకీయాల్లోకి ఇంకా క్రియాశీలకంగా యాక్టివ్ అయినటువంటి తర్వాత మీ అంబిషన్ ఏంటి? ఉమెన్ కోసం మీరు ఏం చేయదలుచుకున్నారు? చిన్నప్పటి నుంచి మా అమ్మని, స్త్రీలని బాగా చూసినప్పటి నుంచి భారతదేశంలో బాగా అన్ని రకాల అణచివేత గురిపడేది స్త్రీలు, పిల్లలు. సో నాకు తెలియకుండానే ఐ బీన్ వర్కింగ్ ఫర్ ది ఉమెన్. ఎక్కడ చిన్న చిన్న ఫ్యామిలీలో కానీ, ఫ్రెండ్స్లో కానీ ఉమెన్కి సంబంధించిన ఏ గొడవలు ఉన్నా కానీ నాకు తెలియకుండానే వెళ్ళి సమస్య సాల్వ్ చేయకున్నా సరే సమస్య సాల్వ్ చేసే ప్రాసెస్లో ఉండడం జరిగిందనమాట. మన స్కూల్కి మహాబోధి విద్యా నికేతన్, అంబేద్కర్ విద్యానికేతన్ ట్రస్టీ ద్వారా 36 ఏళ్ళ నుంచి నడపబడుతుంది. నేను గత 12 years నుంచి స్కూల్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్న తరుణంలో చాలా ఫోకస్ పిల్లల సేఫ్టీ మెజర్స్, డిసిప్లిన్ మీద ఫోకస్ చేస్తూ ఉమెన్ మీద ఫోకస్ చేస్తాను. ఏ స్కూల్ చేయని విధంగా లోకల్ ఉమెన్కి ప్రిఫరెన్స్ ఇస్తాను. అట్లాగే ప్రెగ్నెంట్ ఉన్న ఉమెన్ కూడా 8th month వరకు మనం వాళ్ళకు క్లాసెస్ ఇవ్వడం, స్టెప్స్ ఎక్కనియకుండా పిల్లల్ని కిందికి దింపించి క్లాసెస్ ఇవ్వడం జరిగిందనమాట. అట్లాగే డెలివరీ తర్వాత 6 months తర్వాత వాళ్ళకి పార్ట్ టైం జాబ్స్, 2 classes అంటే 2 classes వచ్చి చెప్పుకొని వెళ్ళండి, పార్ట్ టైం జాబ్ ఇవ్వడం. ఒకవేళ ఉమెన్ చదువుకోవాలనుకుంటుందండి, డిగ్రీ, ఇంటర్ ఉంటే డిగ్రీ ఉంటే పీజీ, బీఎడ్ చేయాలనుకుంటే వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళు క్లాసెస్ వెళ్తారో అది లాస్ ఆఫ్ పే చేయం. అలాగే ఎగ్జామ్స్కి వెళ్తే ఆ ఎగ్జామ్స్ కూడా లాస్ ఆఫ్ పే చేయం. వాళ్ళకు పర్మిషన్స్ ఇస్తాం, ఫ్యామిలీ ఇక్కడ ఉంటే మన ప్రాబ్లం ఉంటే వెళ్ళి అటెండ్ అయ్యేస్తాం, అది లాస్ ఆఫ్ పే చేయం. సో ఈవెన్ ఉమెన్ వెల్ఫేర్ అన్నీ మనం ఇక్కడ చేస్తూ వచ్చాం. అలాగే ఉమెన్ ఎవరైతే పిల్లల తల్లిదండ్రులు లేని వాళ్ళకు మనం ఫ్రీ షిప్ ఇవ్వడం. ఒక్క తల్లికి 3 పిల్లలు 4 పిల్లలు ఉన్నారనుకోండి, 2 పిల్లలకు నువ్వు గట్టు, 2 పిల్లలు స్కూల్కి చదివిస్తుంది. ఒక సమ్టైమ్స్ ఏమైతే చాలా చూసాను పర్సనల్గా, ఫస్ట్ మ్యారేజ్లో ఒక బాబు పుట్టి భర్త చనిపోవడమో, విడాకులు అయితే ఇంకొక పెళ్లి చేయడం జరిగినప్పుడు 2వ పిల్లలకు మళ్ళీ పిల్లలు పుడితే మేము అనేవాళ్ళం, పెద్ద బాబో పెద్ద పాపో మా రెస్పాన్సిబిలిటీ, మేము చదివిస్తాం. సో అలాంటి చేయడం, ఎస్పెషలీ గర్ల్స్ స్కూల్స్కో మనం ఫ్రీ టైకండు ఫ్రీ కట్టేసాము, క్రికెట్ కోచింగ్, తర్వాత పెద్ద
స్టూడెంట్స్ సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి మోటివేటర్స్ తీసుకొచ్చి క్లాసులు చెప్పడం. అండ్ వీ మేడ్ ఇట్ మ్యాండేటరీ ఫర్ ది గర్ల్ చైల్డ్. కంపల్సరీ స్కూల్లో కట్టేసాము, తాయికంటూ నేర్పించి సేఫ్టీ మెజర్, సెల్ఫ్ డిఫెన్స్ ఖచ్చితంగా చేపించామంట. ఇలాంటివన్నీ ఉమెన్ అండ్ చైల్డ్ ఓరియంటెడ్గా ఇక్కడ పనిచేస్తూ వచ్చారు. అట్లాగే నేను ఎలక్షన్స్ నుంచి వచ్చిపోయినాక నేను సోషల్ మీడియాలో చాలా తక్కువ యాక్టివ్గా ఉంటాను. ఉన్న తక్కువ సమయం నేను ఎక్కడ వెళ్ళినా సరే ఏమంటే అసలు ఉమెన్ నా దగ్గరకు వచ్చేసి మీరు గద్దరన్న బిడ్డ కదా, సో వీఆర్ వెరీ హ్యాపీ సీయింగ్ యూ, చాలా 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 ప్రాక్టికల్గా మాట్లాడుతున్నారు, మేము మాట్లాడినట్టు మమ్మల్ని హత్తుకొని మాట్లాడుతున్నారని ఉమెన్ ఎక్కువ నాకు సపోర్ట్ చేయడం రావడం జరుగుతుంది. అట్లాగే ఒక ఉమెన్గా నేను కూడా తల్లి లేనప్పుడు, తండ్రి లేనప్పుడు, యవ్వనంలో, తర్వాత పెళ్ళైనాక, పిల్లలు పుట్టినాక, రాజకీయాలకు వచ్చినాక రాజకీయాల్లో వివక్షత పలుమారు చూస్తూ ఉన్న విధంగా అవి చూసుకొని ఐ ఆల్సో మై పిహెచ్డి ఈజ్ ఆల్సో ఆన్ ఉమెన్. అదే సో ఉమెన్ ఎంపవర్మెంట్ త్రూ ఇందిరా క్రాంతి పథకం కాబట్టి నేను కూడా నా పొలిటికల్ కెరియర్ తప్పకుండా ఉమెన్కి సహాయం చేస్తూ ఉమెన్కి సోషల్గా, ఎకనామికల్గా, పొలిటికల్గా తనను బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నాను. ఆ విధంగానే నేను ముందుకి వెళ్తున్నాను అనమాట. సో ఎట్లా 33% రిజర్వేషన్ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి ఐ బీన్ టెలింగ్ ఆల్ మై ఫ్రెండ్స్ హూ కొంచెం పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు కొంచెం రెడీ అవుతుండండి. బికాస్ నెక్స్ట్ ఈజ్ 50%, మనం 33% ఎంటర్ అయ్యి నెక్స్ట్ 10 ఏళ్ళలో 10 ఏళ్ళు కావచ్చు, నెక్స్ట్ 10 years or 20 years మనం చచ్చిపోయేంత వరకు 50% రిజర్వేషన్ మన ఉమెన్కి ఇచ్చిపోవాలి. ఎందుకంటే అన్నిట్లో సగం సగం, ఆకాశాల సగము, భూమిలో సగము, బాడీలో సగం అన్నప్పుడు రిజర్వేషన్ ఎందుకు సగం ఇవ్వదు? ఫస్ట్ మనం 33% ఎంటర్ అవుతాం, నెక్స్ట్ తరానికి 50% ఉమెన్ రిజర్వేషన్ ఇచ్చి వెళ్దామని ఒక మోటివ్తో వీఆర్ వర్కింగ్ ఆన్ ఉమెన్ అండ్ చైల్డ్ బ్యాక్గ్రౌండ్ అండి. లైక్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బెస్ట్ ఫ్యూచర్. కానీ గద్దరన్నతోనే ప్రారంభించాం, గద్దరన్నతోనే ముగిద్దాం. ఇందాక చెప్పినట్లుగానే గద్దరన్న లేని లోటు ఎక్కడా కూడా తీరదు, తీర్చలేనిది. అలాంటి గద్దరన్న మీకు నాన్న. ఆ నాన్న ఎన్నో కైగట్టి పాటలు పాడాడు, గర్జించాడు, గజ్జెగట్టి ఆడాడు. అలాంటి నాన్న కోసం మీరు ఒక పాట రాశారు అని చెప్పి తెలిసింది. ఆ పాటని పాడుతున్నారని కూడా తెలిసింది. డయల్ న్యూస్ ప్రేక్షకుల కోసం ఎక్స్క్లూజివ్గా గద్దరన్నను స్మరిస్తూ ఆ పాట పాడాలని కోరుకుంటున్నాం. మీ పాట ఆగలే మాయన్న గద్దరన్న, నీ ఆట ఆగలే మా నాయన గద్దరన్న, నీ పాట ఆగలే మా అన్న గద్దరన్న, నీ ఆట ఆగలే మా నాయన గద్దరన్న, నీ గొంతునై పాడుతున్నాం, నీ పాటనై పాడుతున్నాం, నీ పోరు బాటలో మాయన్న గద్దరన్న, మేము పయనమైనమే మా నాయన గద్దరన్న, అనగారిన వరగాలకు మేము ఆయుధం అవుతాము, అణచివేత కాడ నీ ఆత్మ నవ్వుతాము, రైతు కూలీలకు రణరంగమవుతాము, నీ పోరు బాటలో మాయన్న గద్దరన్న, పొలి మేరు జుడుతమే మా నాయన గద్దరన్న. జోహార్ గద్దరన్న, జోహార్ అమరవీరులకు, జోహార్ విద్యార్థి తెలంగాణ అమరవీరులకు, జోహార్ జహరుద్దీన్ అలీ అంకుల్ గారికి. మాటలకు అందనేటువంటి ఉద్విగ్నత, మాటలు రానివ్వనటువంటి భావోద్వేగానికి గురవ్వాల్సి వచ్చింది వెన్నెల గారు. మిమ్మల్ని ప్రత్యక్షంగా పాడుతుంటే చూస్తుంటే ఆ హావభావాలు, భుజం మీద ఎర్రటి గొంగడి, అదంతా కూడా గద్దరన్నని యాదికి వచ్చింది. సో మనం అంతా మానవ మాత్రమే, కొందరు ముందు వెళ్ళిపోతారు, కొందరు వెనకాల వెళ్ళిపోతారు, వెళ్ళిపోయిన వాళ్ళందరూ మంచోళ్ళు అనుకుంటూ ఉంటాం. కాబట్టి గద్దరన్న ఆశయాన్ని తీసుకొని ప్రజల్లోకి వెళ్తున్నటువంటి మీరు రాజకీయాల్లో కూడా వెళ్ళారు, మరింత ఉన్నత స్థాయికి వెళ్ళాలని, అలాగే గద్దరన్న ఆశయ సాధనకు మీరు ఎన్ని ఆటుపోట్లు వచ్చినా కూడా నిలబడాలని, ముఖ్యంగా మహిళలకు మీరు ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్.